ఐఎమ్ ఏ జెలస్ గాడ్ అని ఉంటుంది. The word of God says about God, where God says, I'm a zealous God, I'm a jealous God. అంటే జెలస్ అనేది అసూయతలాగా బయట వాళ్ళకి కనిపిస్తుంది. Jealousy actually normally recommends to be on the negative side. కానీ దేవుడి పక్షమున ఏమంటే జెలస్ గాడ్ అంటే మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి అని కోరుకుంటారు. But when it comes to God, the actual relationship is intense and positive. It says, God says that I want always all of you to be with me. ఆ జెలస్ అనేది దేవుడికి ఉండాలి కానీ మనకు ఉండకూడదు. Godly kind of jealousy is good, but not humankind. ఎందుకంటే దేవుడికి మిమ్మల్ని ఎలాగ దగ్గర పెట్టుకోవాలా అన్నది దేవుడికి తెలుసు. Because God knows how to gather his children towards him. కానీ మనుషులకు తెలియదు. But man doesn't know. ఎందుకంటే ఏది ఆశిస్తారో అది దొరుకుద్ది దొరకదు అన్నది గ్యారంటీ లేదు Because there's no guarantee, but whatever man thinks that he will get it or not. కదా. అందరూ ఏమంటారు, నా దేవుడు జీవం కలిగిన దేవుడు అని అంటారు. Everybody say, my God is a God who's alive. He's a living కాబట్టి God. జీవము కలిగిన దేవుడిలాగే మాట్లాడాలి కానీ ఆచారపరంగా మాట్లాడకూడదు, స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోకూడదు. Therefore, our words should contain life, not just empty statements or statements which comes to our mind. ఎందుకంటే ఈ రోజు చెప్పే ఉపదేశంలోనే మీకు ఆన్సర్స్ దొరుకుతుంది. Because today you will find so many answers from today's sermon. Psalms 127 verse 1 అన్నది అందరికీ తెలిసిందే. Everybody knows and quotes Psalms 127 verse 1. దేవుడు ఇల్లు కట్టించని ఎడల అనుంది. It says, unless the Lord builds a house. కదా, వాళ్ళు కట్టినది కూడా వ్యర్థమైపోతుంది అని. If the Lord doesn't build a house, that building is vain. అదే వాక్యము హీబ్రూస్ లో కూడా ఉంది. విన్న వారితో సహవాసము కలిగి లేరు కాబట్టి విన్న వాక్యము వ్యర్థమైపోతుంది, నిష్ప్రయోజనమైపోతుంది. The same word is mentioned in Hebrews also. To those who don't hear the word of God, whatever they hear goes in vain. నిష్ప్రయోజనం అంటే ఏంటి? What's the meaning of vain? ఉపయోగం లేకుండా పోతుంది. That means it's useless. అప్పుడు వాక్యంతో పని లేదు కదా. So that means there's nothing to do with the word of God. అంటే మనుషులకి ఎలాగంటే నువ్వు సంఘానికి వస్తున్నావా లేదా అంటే ప్రతి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నేను ప్రేయర్ చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, చర్చ్ మానితే దేవుడికి కోపం వస్తుంది. People are accustomed with the kind of tradition telling that I go to church, I pray, and if I don't go to church on Sunday, God will be angry at me. నువ్వు సంఘం మానితే దేవుడికి కోపం వస్తుందా లేకపోతే నువ్వు పాపం చేస్తే దేవుడికి కోపం వస్తుందా? Where does God get angry? Just because you quit coming to church or when you continue living in sin? ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అంటే ఈ లోకంలో లాజికల్ మైండ్ ఉపయోగించేటప్పుడు అదే లాజికల్ మైండ్ తో డివైన్ నాలెడ్జ్ ని ఒకసారి అండర్స్టాండ్ చేసుకోవాలి. We need to have a practical applications towards everything. You need to apply it with divine knowledge, not with your own wisdom. నేను మీకు వాక్యంలో చూపించాను, ఐజయా గ్రంథంలో చూపించాను. I showed you from Isaiah. మీ జ్ఞానుల జ్ఞానాన్ని నేను వ్యర్థపరుస్తాను అని ఉంది. I will make the wisdom of your wise people as foolish. అప్పుడు ఎవరు వాక్యం నేర్పించగలుగుతారు? Then who can teach wisdom or who can teach the word of God? నిన్న మీకు ఒక పాయింట్ చెప్పాను నేను. I showed you a point yesterday. నువ్వు నీ ఇల్లు అన్నది నువ్వు కట్టుకుంటున్నావు అని అంటే నువ్వు కట్టినా ఒకటే కట్టకపోయినా ఒకటే. If you build your own house with your own foundation, whether you build it or don't build it doesn't make any difference. నీ ఇల్లు దేవుడు కట్టాలని చెప్పి లేఖనం చెప్తుంది. But the word of God says you have to build your house. ఎలా కట్టుకుంటావు? How can you build your house? ఈ భూమి మీద నువ్వు జీవించే విధానము, the way you live in this world. ఎందుకంటే చాలా మంది అంటారు నాకు కోపం వస్తుందండి అని అంటారు. Many people say I'm getting angry and upset. అబద్ధం చెప్పేస్తున్నానండి అని అంటారు. Say I'm forced to tell lies. బాధ వచ్చేస్తుందండి అని అంటారు. And many people say I'm caught up in my grief. తట్టుకోలేకపోతున్నానండి అని I'm not able to bear. Many people say. ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుందండి అని Some అంటారు. people say I feel like doing something harm to that person. మరి నువ్వు నమ్ముతున్న దేవుడు ఇవన్నీ నీకు నేర్పించలేదు కదా. But the God whom you have believed has not taught you all these things. ఎందుకంటే కోపపడుడి గాని పాపం చేయకుడు అని చెప్తుంది. Because the book of Ephesians says be angry but do not sin. కానీ పాపము లేని కోపం అన్నది ఈ భూమి మీద లేదు. But every anger the sin is associated with. ఒక్క దైవ జ్ఞానంతోనే నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతావు. Only with godly wisdom you can be in a position to control your నీ anger. బలహీనతలను కంట్రోల్ చేసుకోగలుగుతావు. And also you can able to control your weaknesses. ఎందుకంటే యోసేపు మీలాంటి మనిషే కదా. Because Joseph was an ordinary person మరి like నా you. దేవుడు చూస్తుండగా నేను పాపం ఎలా చేస్తాను అని అంటున్నారు. He said, how can I sin when my God is watching me? నేటి దినమున ఎలా కనబడుతుంది బయట But how is the situation outside? కదా. ఇప్పుడు మీరు దానియేలు సింహపు బోన్లో పట్టము రాజ్యమే చూసింది.
And the entire nation saw Daniel was put into the lion's den. శద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడటము రాజ్యమే చూసింది. And so likewise what happened to Shadrach, Meshach, Abednego when మరి they were put in కంటితో the furnace, the చూసినప్పుడు entire ఎలా nation saw. చూసారు? పాపం చేసినట్టే చూసారు. So it appeared as if Daniel or Shadrach, Meshach, Abednego had sinned, and that's the reason they were getting punished. క్రీస్తుని పట్టించినప్పుడు కూడా అతను క్రిమినల్ కాబట్టే కదా, క్రిమినల్ కాబట్టే, నేరం చేసిన వాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఎందుకు వెళ్తాడు అని అడిగారు. Even the Jews thought that Jesus was a criminal, and that's the reason he was punished. అలా చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు విన్న వాక్యము నీకేం నేర్పిస్తుంది? If that's the case, the word that you have heard, what has it taught you? ఏం నేర్పించుకుంటూ వెళ్తుంది? What is the word teaching you? ఏం ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తుంది? What's the presentation of the word? అంటే దానియేలుని చూస్తే పడిపోయినట్టు కనబడుతుంది, It appeared as if Daniel had failed. క్రీస్తుని చూసినా పడిపోయినట్టు It కనబడుతుంది. appeared as if Jesus has sinned and failed. కంటితో ఏం కనబడుతుంది? పడిపోయినట్టే కనబడుతుంది. What does it appear? Superficially, it appears as if they have failed. కానీ నువ్వు అండర్స్టాండింగ్ చేసుకునే విధానంలోనే నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడవనియు, నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధివనియు తీర్పు But the తీర్చబడుతుంది way you understand and the words that's coming out of your mouth, you'll either be condemned or be justified. కదా. కానీ వాళ్ళందరూ ఎలా బయటికి రాగలిగారు? But how were the righteous people able to be bailed out? ఎలా బయటకు వచ్చారు? How are they saved? మరి పోతిఫర్ భార్య ఏం చేసింది? But what did Potiphar's wife do? ఆ? యోసేపు తప్ప. Was it the mistake of Joseph? యోసేపుకి ఇచ్చిన పనిని న్యాయంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. Joseph, whatever work was given to him, he was doing it loyally. పోతిఫర్ భార్య కదా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. But was it not Potiphar's wife who was influencing పోతిఫర్ భార్య Joseph? కదా కన్నేసింది. Was it not Potiphar's wife who eyed on పోతిఫర్ Joseph? భార్యకి ఆలోచన వచ్చిందంటే భర్తని మోసం చేయాలన్న ఆలోచన ఆమెకే కదా వచ్చింది. Was it not the idea of Potiphar's wife to defraud her husband or cheat her husband? కదా. ఆమె ఇనిషియేట్ చేసింది. She initiated. అతను ఏం చేశాడు? But what did నా Joseph దేవుడు do? చూస్తుండగా ఈ తప్పు, ఈ పాపం నేను ఎలా చేస్తాను అని చెప్పి ఆ పాపం నుండి దూరంగా ఉన్నాడు. Joseph confessed and said loudly, "How can I sin when my God is watching me?" And he shunned from doing that evil. కానీ ఆ స్త్రీ ఏం చేసింది? But what did she further do? బట్టలు చింపుకొని బయటకు పరిగెత్తింది. She torn her clothes and she made a situation as if Joseph had molested her. అక్కడ ప్రవర్తించే విధానం ఎట్లా ప్రవర్తించింది? But how did she behave and told to others? అతను నన్ను పాడు చేయడానికి వచ్చాడానికి ప్రజెంట్ చేసింది. She implicated Joseph, telling that he has come to. నేటి దినమున దేవుడు వాక్యాన్ని అలాగే చూపిస్తున్నారు. And even today, the word of God also is being portrayed in the same way. టైం వేస్ట్ చేసుకోకూడదు మనం. Do not waste your time. ఉన్న వాక్యాన్ని ఉపయోగించుకోవాలి. ఆ వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నావు అంటే అది తప్పక వేస్ట్ అవ్వదండి. Make use of the time because the days are evil, and when you make use of the time of the word, it will not go in వింటున్న vain. వాక్యము మూవీ కాదు. But the word that you're hearing is not a ఇప్పుడు cinema. నటించి బయటికి వెళ్ళిపోవడానికి. It's not to enact and you go out. ఇది లైఫ్. It's his life. మరి ఏమైంది నేటి దినమున? Many అన్ని people have పాపాలు got- చేసుకుంటూ నన్ను వీళ్ళు మోసం చేశారు, నన్ను వీళ్ళు బాధ పెట్టారని పోతిఫర్ భార్యలాగే ప్రవర్తించట్లేదా? Many people have committed sin and they started blaming on others. Is it not the character of ఆ Potiphar's వాక్యాన్ని wife? ఎన్నిసార్లు నేర్పించి ఉంటాను, How many times have I not told you about the ఎన్నిసార్లు scriptures? బోధించి ఉంటాను. How many times did I teach కానీ this? పోతిఫర్ భార్యలాగే ప్రవర్తించుకుంటున్నారు But అందరూ. people want to be like Potiphar's wife. మరి అది తప్పని ఎందుకు తెలుసుకోవట్లేదు? Why are you not able to అప్పుడు recognize విన్న that wrong? వాక్యం So ఏమైపోతుంది? what's happened to the word that you heard? అంటే విత్తనం ఎక్కడ వేసుకుంటున్నావు So నువ్వు? where are you sowing that seed? ఓహో, అంటే నీ ఓల్డ్ నేచర్ చావలేదన్నమాట. ఎంత నేర్పించిన, అందుకనే ఆ కాలంలో కూడా అవిశ్వాసులారా ఎంతకాలం మీ దగ్గర ఉండాలి అని వాక్యం చెప్తుంది. During those time also it says, "Oh, you of little faith, how long should I be with you?" ఎందుకు మాట రావాలి? Why should that phrase come? ఓపిక, ఓర్పు, సహనంతో నేర్పించొచ్చు కదా. Jesus could have taught with patience, endurance, and long ప్రతి suffering. దానికి సమయం ఉంటదండి There's a time for everything. కదా. అంటే ఒక 2-3 సంవత్సరాలు నేర్చుకున్నాక కూడా ఇంకొకసారి ఇది తప్పు అని చెప్తే మీరు నాకు ఓపికగా నేర్పించాలి, నేను బలహీనుని కదా అని చెప్పుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. I've seen many people telling, "You should have taught me with patience and endurance," because that's what the word of God says. These are the ones who are seniors, more than 2 years of experience. అంతే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అలా మాట్లాడుతున్న విధానము అది సాతాన్ నుండి వస్తదే కానీ దేవుడి దగ్గర నుంచి రాదు. If anybody who's a senior still says, "You should have taught me with patience," it comes from the word of Satan. It's not from God. జక్కయ్య పైకి ఫస్ట్ టైం చూస్తున్నాడు Zacchaeus saw Jesus the first time. కదా. చూసి
జకయ్య ఈ రోజు నీ ఇంటికి రక్షణ వస్తుందని చెప్పడం జరిగింది. Immediately the Lord looked at him and said, today salvation has come to your house. అతని నోట్లో నుంచి ఏముంది? But what did Zacchaeus say? నేను ఎవరిని మోసం చేశానో అవన్నీ రెండింతలుగా అతనికి ఇచ్చేస్తాను. Immediately he started confessing and said what actions he has ఇలా taken. చేస్తాను, అలా చేస్తాను. He went about telling that these are the sins and I have covered up the ఈ sins. విధంగా నేను ఎవరిని బాధ పెట్టానో వాళ్ళ దగ్గరికి వెళ్తాను. He went about telling that I reconciled with వాళ్ళని everybody. క్షమించమని అడుగుతాను. He said, I'll go and ask for నేను forgiveness. వాళ్ళని నేను కూడా వాళ్ళని క్షమిస్తాను. And I will also forgive them. మరి ఎవరు నేర్పించారు జకయ్యకి? Who taught Zacchaeus all these things? ఎంత 2-3 సంవత్సరాలు ఉన్నాడా? Do you think he was there with 2 or 3 years or 6 months experience? మరి ఎలా నేర్చుకున్నాడు? How did he pick up this wisdom? ఒక్కటి ఆలోచించండి. Think about this. అనుభవ జ్ఞానం లేకుండా ఏది కూడా నేర్చుకుపోయినా ఒకటే. Without your practical experience, whatever you learn is vain. నువ్వు విన్న వాక్యమే ఏదైతే వింటున్నావో అవన్నీ ఏంటంటే నువ్వు బుక్ ఓపెన్ చేసి రాసేదే. Now whatever you are hearing is nothing but the book that you have opened and you're writing. ఓపెన్ చేసి నువ్వు రాసేదే నువ్వు విన్న వాక్యము. Whatever you have written is the word that you heard. మరి ఓపెన్ చేసి కూడా నువ్వు రాసేటప్పుడు ఫెయిల్ అవుతున్నావు అంటే తప్పెవరిది? But when you're opening the book and still writing means whose mistake it is? కదా, చాలా మంది పాయింట్ అవుట్ చేయొచ్చు. Many people can point a finger. నువ్వు ఏ తప్పు చేయట్లేదు అనుకుందాం. Let's say there is no fault in you. ఏ తప్పు నీలో లేదు. Let's say there's no fault in you. అయినా కూడా తప్పు కనిపెట్టి నిన్ను మాట్లాడారంటే నిన్ను మాట్లాడిన వాళ్ళలో చాలా పెద్ద తప్పులు కనబడుతున్నాయి. Even though there is no fault in you and still point to, if people want to point fingers at you, that అంటే means the దానికి person అర్థం who's ఏంటి? pointing has got a lot of sin in him. దానికి అర్థం ఏంటి? And what does it mean? వాళ్ళని మార్చలేము. You cannot change the other నువ్వు person, మార్చుకోవచ్చు. but you can change yourself. మార్చుకున్న నీకు సహాయం దొరుకుతుంది. And since you are changing, you will get aid and help. ఇదిగో నీకు ఆ ప్రొటెక్షన్ ఏంటి అన్నది ఈ రోజు నేను Today చూపిస్తాను. I'm going to show you what kind of protection you're having. అంటే మీకు దానియేలు గురించి చెప్పాను, చాప గురించి చెప్పాను, సింహం గురించి చెప్పాను, తర్వాత షద్రక్ మెషక్ అబేద్నెగోల గురించి చెప్పాను, అన్ని చెప్పుకుంటూ వచ్చాను. I told you about the Daniel and the lion, the fish and Jonah and the fiery furnace and Shadrach, Meshach, Abednego. ఏమని చెప్పా? What did I tell you? సింహ బోన్లో పడిపోయాడు. Yes, అయిపోయింది, జరిగిపోయింది. they put him in the lion's den, ఎదుర్కొండే సింహాలు ఉన్నాయి. but the lions were there. అగ్నిగుండంలో పడిపోయాడు. They put the 3 of them in the fiery చుట్టూ furnace, అగ్ని ఉంది. and the fire surrounded them, సముద్రంలో పడిపోయి చేప నోట్లో ఉన్నాడు. and the big fish engulfed అది Jonah. ఒక్కసారి అనిందంటే మొత్తం ముక్కలు అయిపోయి ఉంటాడు. If the fish should have bit him, he would have gone into pieces. కదా, దేవుడు ఆజ్ఞ ఇచ్చేసరికి అది అలాగే పెట్టుకుని ఉందంటే దేవుడికున్న ఆ అధికారం ఏంటి? ఇతనెవడో అలలను సైతము గద్దిస్తున్నాడన్న ఎందుకు ఆ మాట వచ్చింది? Why was it told about Jesus? Who can this be? Even the waves and the storms obey him. అదే అధికారం మీకు And the అనుగ్రహించబడింది. same kind of authority has been given to మీరు you. ఎవరి Amen. పాపాలు నిలిచి ఉంచుతారో వారి పాపాలు నిలిచి ఉంటాయి. Whoever sins you have retained, their sins will be retained. ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడాలంటే అది వెళ్ళి పడుతుంది. When you tell to the mountain, go and cast yourself into the sea, it will మరి go. ఆ అధికారమే నీకు And the అనుగ్రహించబడింది. same kind of authority has been given to you. ఎందుకు ఇచ్చారు నీకు? Why did he give you నీ this? ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతుంది అనుకో, Let's say there's disturbance in your నువ్వు families. చెప్పు ఏ డిస్టర్బెన్స్ దాని పేరు చెప్పి యేసుక్రీస్తు ప్రభు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, పోబెటికి నీకు అధికారం లేదని ఒక కరుపరచాలి. You speak to that disturbance, you speak to that fear, you speak to that anxiety in the name of Lord Jesus Christ and tell it to get out, it will definitely leave. అరిచేటప్పుడు అలా ఉండాలి తెలుసా? You know how you have to ఏది shout? నిన్ను ఎక్కువ బాధ పెడుతుంది? What is that is grieving you and troubling ఏది you? ఎక్కువ నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది? What's pulling off your ఆ the peace from బాధ you? దుఃఖము నీ నోట్లో నుండి వచ్చి క్యాస్ట్ అవుట్ చేయాలి. And you need to have that grief and sorrow and shout it so loud అది that it తప్పక will go away. వదిలి వెళ్ళిపోతుంది. For sure it will leave you. కదా, ఏదో చెప్పారు కాబట్టి నేను చెయ్యాలి అనుకుంటే అవ్వదు. It's not just because you said, okay, I've heard it and I'm going to do it. కదా, నామానుని ఏమని చెప్పడం జరిగింది? వెళ్ళు యోర్దాను నదిలో మునిగిరా అని అన్నారు. What did the prophet say to Naaman? Go and dip yourself into ఆ Jordan. బురద నీళ్ళలోనా? He said, what? This water, this dirty waters of... ఉన్నది బురద నీళ్ళే మరి. Yes, the waters were indeed not clean. మునిగమని చెప్పారు. And it was instructed for him to go and వాక్యం dip there. అలాగే ఉంటది. That's how the word would be. వాక్యము అలాగే ఉంటది. That's how the word would be. కానీ నువ్వు వాక్యంతో కనెక్ట్ అయి ఉంటే వాక్యం అలానే ఉంటదని చెప్పినప్పుడు నువ్వు ఇష్టంగా రిసీవ్ చేసుకుంటావు. But when you are getting connected to the word of God, you will receive it in a good way. కదా, దేవుడు కట్టిన ఇల్లుకి క్వశ్చన్స్ ఉండవు, ఆన్సర్స్ ఉండవు. కానీ నువ్వు కట్టిన ఇంటికి ప్రతిదానికి క్వశ్చన్స్ ఆన్సర్ రిసీవ్ చేసుకో. When God builds your house, you will not question, you will not doubt, you will not have any apprehensions, you will receive it as it is. But if you build your own house, you will have doubts, apprehensions, fear, all sorts of negative things. చూడండి, Psalms 33 verse 16 to 19. Psalms 33 verses 16 to 19. కీర్తనలు 33వ అధ్యాయము 16 నుంచి 19 వచనములు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు,
ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని శేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అంతే. 19వ వచనం మాత్రం మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ చేశారనుకోండి, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు, భయము భక్తి. భక్తి ఉన్న వాళ్ళకే భయం ఉంటది, భయం లేని వాళ్ళకి ఉన్న భక్తి కూడా వ్యర్థమే. Those who have fear will have reverence towards God. They will have devotion towards God. కదా But when you don't fear Him, you'll not have devotion towards God. కదా ఒక్కటండి, నీకు నిజంగానే దేవుడు అంటే ఇష్టం అనుకో, Let's say you genuinely love God. నువ్వు దేన్ని నువ్వు అసహించుకుంటావు? What will you abhor? What will you మనిషిని detest? కాదు, మనిషిలో ఉన్న క్యారెక్టర్ You అసహించుకుంటావు. will not hate that person. You will hate the character inside that person. కానీ నీలో దేవుడు భయము భక్తి ఉందనుకో, If there is fear of God and the devotion towards Him, కాబట్టి అతని ప్రవర్తనని అసహించుకొని ఏ విధంగా కాపాడుకోవాలి అని ఆలోచిస్తావు. you will hate that man's character and ensure that person is saved. నీలో దేవుని యొక్క భయభక్తులు ఉంటాయి If you have the godly fear inside you, కదా, నిజంగానే దేవుడు నీతో ఉన్నాడు అని అంటే నువ్వు దేనిని దేవుడికి సంబంధించిన విషయాలు గాని, దేవుడి పనుల విషయాలు గాని, దేవుడి కార్యాలని నువ్వు నాశనం చెయ్యవు. if God is there inside you, you will not want to spoil or trouble something to do with godly work and godly people's నువ్వు lives. చేయలేవు. దేవుడు ప్రజలకు కాదు, దేవుడు పని విషయంలో ఏ విషయంలో నువ్వు ఆటంకంగా ఉండవు. You will not be the reason for the stumbling block of doing God's work or enabling others or ఎందుకంటే disabling others. దేవుడిలో మంచి ఉంటుంది, చెడు ఉండదు Whenever it comes to God, it's always good. కదా. నీ ఆలోచనతో నువ్వు వెళ్ళిపోయి, నీ ఆలోచనతో నువ్వు అజంప్షన్ చేసుకుని, నీ ఆలోచనతో దేవుడి కార్యాలను ఆపేస్తున్నావు అంటే అక్కడ దేవుడు లేడు అసలు. You went with your own thoughts and assumptions and your own kind of deed and stopped the work of God. So that means God is not there in your life. అక్కడ దేవుడు లేడు కదా. God is not there in your సరే, life. దావీదు గురించి చెప్తాను నేను. Okay, I'll tell you about David. దావీదు యొక్క కొడుకు చంపడానికి చూస్తున్నాడు. Now Absalom, David's son, wanted to kill his father David. చంపేటప్పుడు దావీదు ఏమనుకున్నాడు, నేను గాని ఇక్కడ ఉన్నానంటే నా ప్రజలందరూ కూడా ఈ యుద్ధంలో మరణిస్తారు, వాళ్ళెవ్వరూ మరణించకూడదు అని చెప్పి దావీదు ఒక్కడే ఆ రాజ్యాన్ని వదిలి పారిపోతూ ఉంటాడు. David was wise enough. He says, had he stayed back, many people, loyal people of David also will be killed. So he decided to move out of that place. అప్పుడు వాళ్ళు అంటారు, నిబంధన మందసం తీసుకుని వెళ్ళిపోతాము. And they said, okay, let's take the Ark of the Covenant along with this and అప్పుడు go. దావీదు అంటాడు, వద్దు, ఉండని. But David says, no, let it remain here. అది దేవుని యొక్క భయభక్తులు గలవాడి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. అతని పనిష్మెంట్ కాదా, పరిగెత్తుతున్నాడు కదా. Was it not a punishment to David? Was he not running away? వాళ్ళు నన్ను అన్నారు, వాళ్ళు నిన్ను అన్నారు, దీంతోనే సరిపోతుంది. అలా ఉన్నారంటే నీ జీవిత కాలం అంతా దాంతోనే బ్రతుకుతావు. దాని వల్ల నీకు ఒక్క రూపాయి కానీ ఒక్క సంపాదన కాదు కదా ఉండదు. ఎందుకంటే జీవ జలుపు ఊటనైన దేవుని నువ్వు విసర్జిస్తున్నావు, పెద్దలైన తొట్లలో నీళ్లు నింపుతున్నావు. నీకు భయభక్తులు లేవు అసలు. But all the days of your life, when you say they spoke like this, they're backbiting like this, means your entire life will be filled with all kind of bitterness. So there is no living waters inside you, and you're putting waters in cisterns that cannot hold any water. ఎందుకంటే దేవుని దృష్టికి కరెక్ట్ గా నన్నే అంటున్నారు, వాళ్ళు నన్నే అన్నారు అన్నది దేవుడి దృష్టికి కరెక్టా? Do you think God likes it when you say they are talking about me, they're always targeting me? Do you think God likes that kind of నీకెలా behavior? తెలుసు నిన్నే అంటున్నారని? How do you know that you are the person who's spoken about? కదా, నీకు అలా అనిపించిందంటే నువ్వే కాబట్టి నువ్వు మార్చుకో అక్కడ. If it appears that you are the person, it's good for you to change. ఎందుకంటే దేవుని దృష్టి యందు భయభక్తులు గలవారి మీదనే ఆయన కృప ఉంటది అన్నది గుర్తు పెట్టుకోండి. దైవ భక్తి అనంటే ప్రతి సండే వచ్చేస్తున్నాను, నేను అక్కడ సేవ చేస్తున్నాను, చెప్పులు లేకుండా సేవ చేస్తున్నాను, వాళ్ళు భోజనాలు వడ్డిస్తున్నాను, ఎవరికి కావాలి అవన్నీ? God's mercy lies in a person who has the fear and reverence towards God, not in a person who's doing the external things like I did service for God, I went and gave food to the people, I distributed this. No, not in terms of charity. కదా, అంటే రాజు అతని దగ్గర ఉన్న సైన్యాన్ని బట్టి రక్షించబడలేడు. నీకున్న డబ్బుని బట్టి నేను ఎవరు కాపాడు, ఏ రోగము నేను కాపాడు. నువ్వు చావాలని రాసుంటే నువ్వు చేస్తావంతే. No king will get a help or aid. If the disease comes and attacks you, no one can save you. No doctor or medicine also can save you. కదా, బలవంతుడు తన బలాన్ని బట్టి తప్పించుకోలేడు.
And a person who's strong cannot escape itself with his strength. నీ దగ్గర ఎన్ని గుర్రాలు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నాయి కూడా నిన్ను నీ కుటుంబాన్ని కాపాడలేదు. You have all the strength, all the horses, all the mighty things. Nothing can save you. ఇది గుర్తు పెట్టుకోవాలి. Remember this at all నీకు times. కనిపించని దేవుడు, కనిపించని దేవుడికి నువ్వు కనిపిస్తావని తెలియాలి You need to know that the invisible God can see you. కదా. అన్ని కనబడుతున్నట్టు ఎన్నైనా నువ్వు మాట్లాడొచ్చు. అదిగో చెప్పాను కదా, అబద్ధ ప్రవక్త కూడా ఉన్నాడని. You can talk whatever appears to you or whatever comes to your mind. I told you about the ప్రవక్తనే అని చెప్పొచ్చేసి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు. అటువంటి వాళ్ళ దగ్గర వాక్యం వింటే నీ బ్రతుకు ఏమైపోతుంది? What happened to your life if someone who's a false prophet or the old prophet comes and shares a word of God అది to you? చెప్తుంటేనే నాకు రక్తం మరిగిపోతే అసహ్యమేస్తుంది. నాకు అంత చండాలంగా అనిపిస్తుంది ఆ పదం చెప్తుంటేనే. My blood boils when I come across this kind of people who are నేను determined to ఏది spoil. అసహించుకుంటానో అది లేకపోతేనే నేను అసహించుకుంటా. ఉందంటే నేను కాంప్రమైజ్ అయిపోయి మీకు వాక్యం నేర్పిస్తా. Whatever I don't like only, I bring it to you and tell that you are not supposed to go into this particular way. Otherwise, I would have compromised with the word of God. Psalms 124 verse 1 to 4. Psalms 124 verses 1 to 4. కీర్తనలు 124వ అధ్యాయము మొదటి 4 వచనములు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, అవును. వారి ఆగ్రహము మన పైన రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మృంగివేయుదురు. అంతే. దేవుడు నీకు తోడుగా లేరనుకో, ఈ మనుషులు ఉన్నారు చూసారా, దేనికైనా తెగిచ్చేస్తారు. దేవుడు ఉండటం వల్లనే నిన్ను కంఫర్ట్ చేసి నేనున్నాను అని చెప్పి, నువ్వు భయపడకు అని చెప్పి, నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను నీతో పాటు ఉంటాను, నిన్ను హెచ్చిస్తానని చెప్పడం జరుగుతుంది. And God, if He's there on your side, He'll say, you don't have to be afraid. I'm there with you to help you and exalt you. నెక్స్ట్ వర్స్. Verse 4. జలములు మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. 8. Verse 8. భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. అంతే. దేవుడు ఇల్లు కట్టారంటే మనుషుల నోట్లో నుండి కూడా నువ్వు తప్పించబడతావు. When God builds your house, you can escape from the snare of people and their words. సాతాను ఏ రూపంగానైనా రావచ్చు, ఎవరి నోటి ద్వారానైనా రావచ్చు. ప్రవోక్ చేసే పనే వాడి పని. Satan can use any source, any human being. His role is only to provoke you and entice you. నువ్వు ఒక్కసారి నిశ్శబ్దంగా ఉన్నావంటే, But if you are patient and silent, కొన్ని వేల ప్రశ్నలకి జవాబు అది. and when you choose to remain silent, you will get so many answers, which is valuable. ఆ సైలెంట్ అన్నది రావడం వలన నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు. And when you are silent, you will go to a very good position. ఎంత నోరు జాగ్రత్త పెట్టుకుంటే, ఎంత హృదయంలో ఉన్న నోరును కూడా నోరు ముయ్యిస్తే అంత మంచిది You need to shut the mouth of your heart, then it's good for you. కదా. అలాగే Psalms 121 verse 3 to 5. కీర్తన 121వ అధ్యాయము 3 నుంచి 5 వచనం. Psalms 121 verses 3, 4 and 5. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. అవునా? కుడి పక్కన ఎవరుంటారు? Who will be on your right hand? దేవుడు ఇల్లు కడితే మనుషుల దగ్గర నుండి కూడా నిన్ను కాపాడుతారు. నీ మీద నింద పడినా కూడా ఆ నింద విషయంలో నువ్వు బాధపడుతుండే నిన్ను కంఫర్ట్ చేసి, నీకు వాక్యం ఇచ్చి, నిన్ను నిలబెట్టి కూడా నిన్ను కాపాడుకొని బయటకు పెడతారు. నువ్వు మాత్రమే కంఫర్ట్ జోన్ లో ఉంటావు. If you are there in the place where God builds your house, then no matter what humans' accusations upon you, false accusations of maligning and dethroning you, nothing will harm you, nothing will hurt you, because God is there on your side to protect you. Isaiah 62 verse 6 and 7 చూడండి ఒకసారి. Isaiah 62 verses 6 and 7. యెషయా 62వ అధ్యాయము 6, 7 వచనములు. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచియున్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలిగి చేయే వరకు ఆయన విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణం చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి
తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు. అంతే. అంటే దీనికి అర్థం తెలుసా? ఈ భూమి మీద నువ్వు ఉన్నావు. నువ్వు, నీ పిల్లలు, నీ బిజినెస్ కానీ, నీ జాబ్ కానీ, నీ చేతి పనులు కానీ, ప్రతి విషయము ఎవరు కాపాడగలుగుతారు? నువ్వు కాపాడుకోలేవు. It means while you're living in this world, you, your children, your family, who can actually save you and protect you? నువ్వు కాపాడుకోలేవు. You cannot save them and అందుకనే protect them. దేవుడు యెహోవా జ్ఞాపకకర్తలారా అని అంటున్నారు That's the reason God is telling, "Oh, you of God." కదా. జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడు, పడుకోవద్దు మీరు పడుకోకుండా నా ప్రజలకి లేఖనము చెప్పి ఆ మార్గంలో నడిపించి అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని వాళ్ళ చుట్టూ కాపుదలుగా ఉంచి వారి చుట్టూ కూడా ఎర్రని దారాన్ని కట్టి వారి ఒక్కొక్క కుటుంబం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించి ఆ విధంగా వాళ్ళని కాపాడుకుంటూ తీసుకురావాలని ఇక్కడ లేఖనం చెప్తుంది. మీరు నిద్రపోవద్దు అని చెప్తుంది. Here the word of God says you don't have to sleep, don't have to slumber, because God Adi. will give you the protection. కదా. దేవుడు నీకు ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా మంది దేవుడు ప్రొటెక్షన్ లో ఉండి అన్ని సంపాదించుకున్న తర్వాత ఇది వీలు కాదు, నా భక్తిని బట్టి నేను తెచ్చుకున్నానన్న మనుషులు కూడా నేను చూసాను. నేను I've seen many people, because of the protection that comes from God and the wisdom that comes from God, they have earned so many things, and then they cast away God and the people and they say it's all because of my might that they have got this. కదా. అప్పుడు నేను అన్నాను, సరే నువ్వు సంపాదించుకుంది నీకు, నేను సంపాదించుకుంది నాకు అని. Then immediately I remember what God was telling, that okay, whatever you earned is yours and whatever I have given you will be mine. అప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? You know how it was? బట్టలు లేకుండా రోడ్డు మీద ఉన్నారు. When I saw that person without any clothes. మరి అవును కదా, నువ్వు మంచి బట్టలు వేసుకుంటున్నావు అంటే అది దేవుడి వల్లనే. You are able to wear good clothing because of God. నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు పని జరుగుతుందో అది నువ్వు చూపించింది దేవుడి వల్లనే. It's only God who gave you a good work and good business. అక్కడ ఎలా మాట్లాడితే నీకు అన్ని మంచిగా జరుగుతాయో చెప్పింది దేవుడి జ్ఞానం వల్లనే. It was God's wisdom who taught you how to speak to నీకు others. సహాయం చేయడానికి పనివారిని పంపించింది దేవుడి వల్లనే. It's God who have sent you the people to help you. కదా. నీ పిల్లల్ని కాపాడుతుంది దేవుడి వల్లనే. And it is God who was saving your children and నీకు protecting them. కావాల్సింది ప్రతి నెల ఏమేమి కావాల్సిందో అది సమకూరుస్తుంది దేవుడి It was వల్లనే. God who was giving you all the provisions for that particular month. మరి ఏ రోజైతే నువ్వు అనుకున్నావో మరి అవన్నీ కూడా నా దేవుడు తీసేసుకుంటారు, నీది నువ్వు పెట్టుకో. But when you are bragging, it was all because of your own wisdom and understanding. God will take it back because it came from Him. అంతే కదా. ఏ బలమును చూసి అనుకుంటున్నారో అది నీది, ఏది దేనిని బట్టి నువ్వు మాట్లాడవో అవి నావి. When you say that it's because of your might that you have got it, yes, that will be yours. And whatever God has given it to you, that will become to God. It will నీకు come back. ఇచ్చిన దాన్ని నువ్వు నిలబెట్టుకోకపోతే నీ దగ్గర ఉన్నవి తీసి నీ పక్క వాళ్ళకి ఇస్తానని లేఖనం చెప్తుంది. When you're not able to guard what God has given, it will be taken away from you and give it to your neighbor. అంతే కదా, పక్క వాళ్ళకి ఇస్తారు. అందుకనే యోబు అని అంటాడు, దుష్టుల ఆశీర్వాదం కూడా నా తల మీదకు వచ్చి ఉన్నవి అని అంటాడు. That's the reason Job says, even the blessing of the wicked is coming upon me. కదా. కాబట్టి దేవుడు కట్టిన ఇంటికి మనుషులు కట్టిన ఇంటికి అంత డిఫరెన్స్ ఉంటుంది. That is the huge difference between when God builds your house and నీకు man builds వాక్యం a house. దొరుకుతున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. కానీ ఈ లాజికల్ మైండ్ ఉపయోగించుకుంటూ వెళ్తున్నావు అంటే నువ్వు విన్న వాక్యమే వేస్ట్ అయిపోతుంది. That's the reason when you have time, listen and receive the word of God positively. Otherwise, everything will go in vain. 1 Chronicles 28:20. ఫస్ట్ క్రానికల్స్ 28:20 మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనము. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చి పని అంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. ఆ పదం ఒక్కసారి చూడండి, అది వింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. మీకు చెప్తున్నానే కాదు, అది వింటున్నప్పుడు ఆ సంతోషము దాన్ని ఎంత లాక్కున్న కడుపు నిండిపోయినా కూడా ఇంకా తీసుకోవాలనిపిస్తుంది నాకు. There's so much of blessings when we are hearing this. అంటే నువ్వు దేవుడి కొరకు ఏ పని చేయాలనుకున్న దానికి కూడా దేవుడు తోడుగా ఉంటారని చెప్తున్నాడు ఇక్కడ. Here God, David is telling to his son that whatever you wanted to do, God will be there to help you. కదా. ఇప్పుడు మనం ఇక్కడ చక్కగా కూర్చుంటాం, ఏదో ఒక ప్రాబ్లం గుర్తుకొస్తుంది, ఏదో ఒక కష్టం గుర్తుకొస్తుంది. అవన్నీ నువ్వు కట్టుకున్న కష్టాలతో నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావా అన్నది ఒకసారి చెక్ చేసుకో.
Now you are sitting over here. While sitting over here, you're remembering your problems, remembering your setbacks and all. Now tell me, what are you building the house with? Is it not with your problems? ఒక్కసారి ఆలోచించుకో. Think about it. ఇప్పుడు చర్చ్‌కి వెళ్ళాలని వచ్చి కూర్చొని ఉన్నావనుకో, అదేదో నువ్వు ఇంట్లోనే కూర్చోవడం మంచిది. If you're coming and sitting in the church with all your problems and worries and not listening to the అవసరం word లేదు. of God, you should have sat in your house. ఇక్కడికొచ్చి కూడా అదే ప్రాబ్లమ్స్, అదే కష్టాలు. అక్కడ ఎవరొచ్చారు ఏంటి? నేను చాలా మందిని చూసానండి. ఇలా వాక్యం ఇలా వింటూ ఉంటారు. సడన్ గా ఏదైనా సౌండ్ వచ్చిందనుకో, ఇట్లా వెళ్ళి అలా చూస్తూనే ఉండిపోతారు. I've seen many people while hearing the word of God, if there is a small distraction here and there, they just turn their face and Ante. they're totally lost. ఇలాగే ఇలా నెమ్మదిగా చూస్తారు. And then slowly they will turn towards the speaker. అలాగే చూసినప్పుడు నాకేమనిపిస్తుంటే, బబిల్ తొందరగా చూస్తే బాగుండు, అనవసరంగా టైం వేస్ట్ చేసేస్తున్నారు అని అనిపిస్తుంది నాకైతే. I think why this person is wasting his time looking here and there and just getting distracted. అంటే ఆ నీ ఓల్డ్ నేచర్ చచ్చిపోయిందనుకో, If your old nature dies within you, దేవుడు పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నువ్వు నీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటావు. you will lead your life with God's point of view. నీ ఓల్డ్ నేచర్ చావలేదనుకో, But on the other hand, if your old nature doesn't నీ లైఫ్ die, నువ్వే లీడ్ చేసుకుంటావు. you will lead your own life. అదిగో నన్నే అన్నారు, నన్నే చూసారు, నన్ను పిలవలేదు, వాళ్ళని పిలిచారు, వాళ్ళంటే ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు, నాకు ఇవ్వరు, పార్షాలిటీ చూపిస్తారు, నేనేం తప్పు చేసి అంటే చెప్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. గొంగల్ పురుగులు ఎక్కినట్టు అనిపిస్తుంది. I feel so much annoyed when I hear this kind of speeches. When somebody పిలవలేదు says, అయితే ఏంటి నీ పరువు పోద్దా? okay, they didn't call you, so what's happened? Want Have you to lost your Solila? respect? Do you think they don't like you? ఈ డైలాగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? Why did you pick up this మరి dialogue? అలాగైతే నోవాతో 100 రోజులు మాట్లాడలే, ఏమైపోవాలి? If that happens to Noah, 100 days God did not speak. ఓడ కట్టమంటే కట్టేశాడు. Yes, he built his ark అందరూ ఎగతాళి చేశారు, and people were mocking at him అవమానం చేశారు. and they were laughing at him. మనం అందరం ఓడలో కూర్చోవాలి, దేవుడు జలప్రలయం పంపిస్తారంటే అందరూ ఎగతాళిగా సర్కాస్టిక్ గా నవ్వారు. Noah, the preacher of righteousness, when he was talking about the wrath of God that's going to come, people are కానీ mocking at him. చివరికి దేవుడు చెప్పిందే జరిగింది. But whatever Noah spoke, అప్పుడు God వాళ్ళు spoke తలుపులు through కొట్టు, Noah. తలుపులు తీయమని అరిచారు. Whatever God spoke through Noah only took place, and they were banging at the doors of the ark, and they could not be opened for them. ఉపయోగం లేదు, It was no use. అయిపోయింది. It was too late. పడవ ఒక ప్లేస్ కి వచ్చి ఆగింది. Yes, the ark stood at a place, మొత్తం నీలే, and it was surrounded with water. భూమి లేదు, ఏమీ లేదు. Nothing can be seen. నోవా పిల్లలే ఉన్నారు. There was no one and his children. ఏం చేయాలో అర్థం కావట్లే. He didn't know what to do. దేవుడు చూస్తే మాట్లాడట్లా. And God did not speak to him. అన్ని రోజులు అలా కూర్చున్నాడు. He was waiting upon God. దేవుడైతే మాట్లాడాలి కదా. If it's God means why is he not speaking? Why he should have spoken, isn't it? ఇంకంతే, ఆ జలప్రలయం ఎలా వచ్చింది అది గుర్తుండదు ఇంకా మనుషులకి. Now people don't remember about how he escaped from the wrath of దేవుడు God. చెప్పింది ఎలా చేశారన్నది గుర్తుండదు ఇంకా. He doesn't remember. Normally people మరి don't దేవుడైతే remember what was మాట్లాడాలి said. కదా. If it was God, God can speak, మరి isn't ఎవరు it? మాట్లాడారు నాతో? And who spoke to me? ఎవరు మాట్లాడుంటారు? Who would have spoken అని to నన్ను me? మోసం చేశారా? That means they've cheated me, is it? నన్ను కావాలని ఇలా చేశారు ఉంటారు. That means they would have done it వాళ్ళందరూ intentionally. నన్ను ఎగతాళి చేసి నవ్వినప్పుడే నాకు అర్థమైంది. I knew it before itself because they were mocking at me. ఇది దిస్ ఇస్ హ్యూమన్ నేచర్. This is the nature of human. నచ్చినప్పుడు ఒకటి, నచ్చలేనప్పుడు ఒకటి. You like somebody, you have a different version. You don't like means you change your version. అంతే. ఇలాంటి వాటిని ఏదైతే నాకు చిరాకు అన్నానో దాన్ని మీరు అసహించుకోవాలండి. అది అసహించుకున్నారంటే నీ లైఫ్ లో ఒక స్టెప్ ఎక్కిస్తట్టు నువ్వు. Whenever I say this is abominable, detestable, and you also start hating those things, means then your life will be well set. కదా, నువ్వు ఏ పని చేసినా అందుకునేనండి. ప్రతిదీ కూడా ఒక్కొక్క టైం చెప్పి ఆ టైంలో ఎవరెవరు ఏమేమి చేయాలి, ఎవరెవరు ఏ బిజినెస్ చేయాలి, ఎవరెవరు ఏ టైం ఆ టైంలో ఇస్తున్నాను. ఎందుకని? ఇదిగో ఈ వాక్యం వాళ్ళ జీవితంలో జరగడానికి. It's purely because of this particular reference. I give people the time, telling that this is the time you ought to do a business. ప్రతిదీ మీకు టైం ఉంటుంది. There's a time for everything. పర్ఫెక్ట్ టైం. There's a perfect time for ఆ everything. కాలం నుండి ఈ కాలం వరకు కూడా సమయం చాలా ముఖ్యం. సమయం From time then till now, it always talks about time, moment, and the right time. కదా. అట్లాగే గెలిషియన్స్ 4:9-11 ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైన మళ్ళీ చదవండి. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా మరి విశేషంగా అంటే చాలా గొప్పగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక. అంటే ఇది డబుల్ కన్ఫర్మేషన్. ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి.
It's like telling, like, rejoice. Again, I say unto you, నేను rejoice. ఆరోగ్యమును స్వస్థతను మీకు దయచేస్తున్నాను. మరలా చెప్తున్నాను, ఆరోగ్యమును స్వస్థతను దయచేస్తున్నాను. మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవాను నేనే. ప్రతిది టూ టైమ్స్. I'm giving you healing and health. Again, I'm saying to you, I'm giving you healing and health. Everything is 2 times which is mentioned. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. But now, after you have known God, రెండో స్టెప్ ఏంటి? ఆ వాక్యాన్ని పట్టుకుని నడుస్తున్నారు కాబట్టి మరి విశేషంగా మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారని and చెప్తున్నారు. now that you are hold on to the word of God, by this we know that you are known by God. నెక్స్ట్, How is it that you turn again to the weak and beggarly elements? కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులయ్యుండగోరనేలా. దీన్ని హైలైట్ చేయండి మా. నువ్వు ఏ ఐగుప్తు నుంచి వచ్చావు? You should remember what kind of situation was yours, like Egypt like situation. ఐగుప్తులో ఏముంది? What's there in Egypt? నీళ్ళు లేవు మరమరేం గ్రంబ్లింగ్. And they were complaining there was no water, there was no lack, there were so many complaints that నీళ్ళు లేవు అని చెప్పి. they said there's no water. మాంసం లేదు అని. They said there is no flesh, కదా, no ఐగుప్తులో knowledge. అన్ని ఉన్నాయి కదా అని అన్నారు. And they said in Egypt everything was there. అక్కడ ఉంటే బాగున్నది అని అన్నారు. It would have been good that we would have been in physical ఆ Egypt than ఓల్డ్ traveling. నేచర్ అన్నది వాళ్ళలో నుండి పోలేదు కాబట్టే తిరిగి జెర్మియా 42nd చాప్టర్ లో తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నారు. Since their old nature did not go away from them, these people from Jeremiah chapter 42, they want to go back to Egypt. కదా, దేవుడి మధ్యలోనే ఉన్నారు. God is there hearing all this. మందసం మధ్యలోనే ఉన్నారు. And he's there in the midst of the దేవుని covenant. గుడారం మధ్యలోనే ఉన్నారు. He's there in the ark of the covenant. ప్రత్యేకపరుచుకుంటున్నారు. And he's consecrated ప్రార్థన himself. చేస్తున్నారు. And people are praying. పస్కా పాటిస్తున్నారు. They're following the Passover. కానీ వాళ్ళ హృదయం మాత్రం ఐగుప్తులోనే ఉంది. But their hearts was far away, deep in Egypt. అంటే వారిలో నేను ఈ విధంగా ఐగుప్తు మీద ఎందుకో ఇంత దృష్టి పెడుతున్నది తప్పు కదా, దేవుడు ఇంత చక్కగా తీసుకొచ్చాడు, దీని మీదనే కదా నేను తెచ్చుకోవాలి అన్న దాని మీద వాళ్ళకి లేదు. They never focused that God didn't want all this kind of thought process that should occur into me. I should change myself according to God. Is this not what God wanted from them? అంటే దానికి అర్థం చెప్పనా? మనిషి ఒక వ్యక్తిని పొడి చేస్తాడు కత్తితోనే. Let's say a man takes a dagger or a knife and kills a person. కత్తితో పొడి చేస్తాడు. He'll go and pierce the person. కానీ ఎవరిని పొడుస్తారో ఆ వ్యక్తి అంటాడు నేను నిన్ను క్షమిస్తున్నాను అని అంటాడు. But the person who's getting pierced or getting hurt will look at the person who's bringing the knife, నేను says, I క్షమిస్తాను, forgive you. నువ్వు వెళ్ళిపో, నేను క్షమిస్తాను, నేను నీ గురించి ఎవరికి చెప్పనని అతనే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి వచ్చేస్తాడు. He's saying, I'm not going to tell this to anybody. Okay, you can just go. I'm just forgiving you. And he goes కానీ up to ప్రేమగా చూసుకుంటూనే ఉంటాడు తర్వాత కూడా. even afterwards, since he gave a word, he'll continue in his love towards the ఇచ్చిన person. మాట మీద నిలబెట్టుకుంటాడు. And is able to keep his word. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు ఎవరిని పొడిచాడో పొడిచిన వ్యక్తికి కోపం వచ్చి చెంప మీద ఒకటి ఇస్తాడు, నువ్వు ఈ తప్పు చేసావు అని. పొడిచినందుకు కాదు, వేరొక తప్పులో దొరుకుకోవడం వల్ల కొట్టడం జరుగుతుంది. So not because that man pierced him that he got that slap, just because of another mistake he has done, this person goes and slaps this person. అప్పుడు ఏమవుతుంది? పొడిచిన వాడు క్షమించింది గుర్తుకు రాలేదు కానీ నన్ను కొట్టాడు అన్నది మాత్రమే గుర్తొచ్చింది. But they don't remember that they were forgiven just because they pierced that person, but they remember that this person slapped me. అతన్ని పొడి చేశాను అన్నది గుర్తుకు రాలా. They don't remember that even more అతను worse sin. క్షమించింది గుర్తుకు రాలా. They don't remember the piercing part. They అతని don't remember చంటి the forgiving బిడ్డల part. కాపాడుకుని వచ్చింది గుర్తుకు రాలా. They don't remember how his children were saved. కానీ మరలా ఇంకొక తప్పు చేసినందుకు ఒక బిడ్డలాగా కొట్టేసరికి నన్ను కొట్టారు కాబట్టి వీరు దుర్మార్గులు, కటిక దుర్మార్గులు, వీళ్ళు నాశనం అయిపోతారని వెళ్ళిపోతారు. And just because he was spanked for another mistake of his, they say this person spanked me, hit me. But they don't remember how they have been forgiven and how they were protected. ఎందుకంటే అతనికి దేవుడికి మధ్యలో ఎవరున్నాడు? సాతాను ఉన్నాడు. Who is there between that person and God? Satan కానీ is దేవుడు there. చూస్తూనే ఉంటాడు నువ్వు జయం పొందుతావని. God will see that you will get victory. కానీ ఇతనికి దేవుడికి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. But to the person who has forgiven, Holy Spirit God is there between that person and ఇతను God. మాత్రం ఆ ప్రొటెక్షన్ అనేది దొరుకుతూ ఉంటది. This person will always get a divine ఇతను protection. వెళ్ళి 100 మందికి చెప్పి 100 మందిని నాశనం చేస్తాడు. The person who took up that knife will go about spoiling hundreds of people with his అందరిని పాడు ideologies. చేసుకుంటూ వెళ్ళిపోతాడు. He will go about spoiling కానీ everybody. ఇతను మాత్రం సింహం వలె నిలబడి ఉంటాడు. But the other person who has forgiven will
always be bold వాళ్ళకి ఏ as lion. కొదువ ఉండదు, ఏ లేమి This ఉండదు. person will not lack anything that is good. సమస్తము అనుగ్రహించబడుతుంది. Everything will be given to them. వారి పిల్లలు కాపాడబడతారు, And their children also will be అతని protected. బిజినెస్ And కాపాడబడుతుంది. there's business also. కానీ వీళ్ళది ఏమవుతుంది? But what will happen to them? ఒక్కొక్కటి నువ్వు చేసే ఒక్కొక్క పని నీ ఇంట్లో ఒక్కొక్క ఆశీర్వాదాన్ని క్లోజ్ చేసుకుంటూ పోతుంది. And for all the wrongdoings, each and every blessing that you have received will get అంటే closed. ఎదుటి వారికి మనం ఏం చేస్తామో అది గుర్తుండదు, కానీ వాళ్ళు మనం చేసే విషయంకి వచ్చేసరికి నీతిమంతుడిలాగా ప్రవర్తిస్తుంటారు. You don't remember what you have done evil to the other person, but when it comes to the other person doing something to you which is insignificant, you want to highlight that. అప్పుడు ఏంటి లాభం ఇంత వాక్యము? So what's happened to the word that you heard? అంటే నువ్వు బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠాల తట్టు తిరగడం వల్లనే కదా మళ్ళా ఈ క్యారెక్టర్ నీ ముందుకు వచ్చింది. So is it not because you're turning again to the weak and the beggarly elements that you desire, you have got into bondage again? అంటే నువ్వు ఏ క్యారెక్టర్ తో వచ్చావో ఆ క్యారెక్టర్ బయటకు పోలేదు. So that means whatever character you wanted to send it off is still ఇలా there. చెప్పాను కదా, దేవుడి మధ్యలో ఉన్నాడు, దేవుడి సన్నిధిలో ఉన్నారు, గుడారంలో ఉన్నారు, కవెనెంట్ నిబంధన మందసం దగ్గర ఉన్నారు, అగ్ని స్తంభం ఉంది, మేఘ స్తంభం ఉంది, వాళ్ళ హృదయంలో ఐగుప్తు ఉంది. They're all there very close to God related thing, the Ark of the Covenant, the presence of God. But inside them, they have Egypt. 10వ వచనం చూడండి. Verse 10. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. అది ఈ విధంగా మళ్ళా ఇంత చక్కగా తీసుకొచ్చామే, మరలా మీరు పాత బిహేవియరు, పాత క్యారెక్టరు, మళ్ళా అదే తప్పులు చేస్తారా అని ఒక భయం అన్నది నాకుందని అపోస్తలుడు పౌలు చెప్పాడు. Apostle Paul says, I brought you out of all this filth and bondages, and you're going back to the same weak and beggarly things. I'm concerned about you. కదా, ఎజెకియల్ 33:2-4 చూడండి. ఎజెకియల్ 33 verses 2-4. ఎహెజ్కేలు 33వ అధ్యాయము 2-4 వచనములు. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశము మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కాపులుగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియు జాగ్రత్త పడినందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణముకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అంతే. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఒక వాక్యం ఇక్కడి నుంచి నీకు వచ్చింది అని అంటే అది నువ్వు తీసుకునే విధానంలో ఉంది. ఒకటి చెప్పండి, నీకు ఇక్కడ మంచి నేర్పిస్తున్నాను, చెడు నేర్పిస్తున్నాను. When the work comes to you, take it seriously. And whatever I'm teaching the word of God, is it for your benefit or something which is wrong? Am I making you go and some false అబద్ధం చెప్పమని witness? చెప్తున్నానా? Does it tell you to go and tell lies? మోసం చేయమని Or చెప్తున్నానా? did it tell and go and defraud ఇంకొక others? కుటుంబాన్ని నాశనం చేసేద్దామని Or did it చెప్తున్నానా? tell you need to go and spoil some ఏం families? నేర్పిస్తున్నాను మీకు ఒకసారి చెక్ చేసుకోండి. What has been taught to you? అది మీకు గుర్తుకు రాలేదనుకోండి, If you're not able to remember that, అది గుర్తుకు రాలేదనుకోండి but if you don't remember కదా, that, పులిపిండి విషయమే జాగ్రత్త పడు అంటే ఓహో మనము రొట్టెలు తేలేందుకున ఈయన మన మీద ఇలా మాట్లాడుతున్నాడు అన్న ఆ ఆలోచనలోకి when వెళ్ళిపోతారు. Jesus said, beware of the leaven, then people were thinking, oh, we didn't bring the bread. That's the reason Jesus was talking about it. కాబట్టి ఎవడైనను బాకానాదము విని జాగ్రత్త పడినందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. కాబట్టి ఎవరు ఏ ఉద్దేశంతో వెళ్ళారో వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు. మనము మన చేతులతో ఎవరిని పంపలేదు, మన నోటితో ఎవరిని పంపించలేదు, మనం ఎవరికి కూడా ద్రోహం చేయలేదు. Whoever hears the sound of the trumpet and does not take the warning, if the sword comes and takes him away, his blood shall be upon his own head. That means people have gone with their own intentions and thoughts. No one asked them to leave. They went on their own. So when something goes wrong with them, we are not responsible. వాక్యం ఒకటే చెప్పా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని. ఈ నోటితో ఏ రోజు కూడా, ఏ సంవత్సరంలో కూడా, ఏ దినాల్లో కూడా ఎవరిని కూడా నేను బయటికి పంపలేదు. Whoever comes to me, I will by no means cast him out, and I have never sent anybody who has come over here. అందుకే అందరూ వాక్యం వినొచ్చు. That's the reason anyone can hear the word. కానీ
నీ ఇల్లు దేవుడు కట్టకుండా నువ్వు కట్టుకున్నావు అనుకో, ఆయన స్వరం నీకు వినిపించదు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మవు. You cannot hear his voice because the house is not built by you. It's not built by God, it's built by you. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి నమ్మవు కాబట్టి దేవుని యొక్క ఆత్మ నడిపింపుని కూడా నువ్వు నమ్మవు. ఎందుకంటే వాళ్ళు కావాలని చేశారు, వాళ్ళు కావాలనే ఇలా అన్నారు అని ముందు పెట్టుకుంటావు. You will not believe in God, you will not believe in his voice, you will be thinking that you will start blaming and you'll say these people are doing it something wrong on you. నీ ప్రాణాన్ని నువ్వు ఈ ప్రాణాన్ని నువ్వు రక్షించుకుంటావు అంటే దానికి అర్థం ఏంటి? What is the meaning that you will save your life? ఎస్కేలు ఇప్పుడే చదివారు కదా 5వ వచనంలో, నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకుంటావని. In Ezekiel it is mentioned that he will be able to save himself. అంటే దానికి అర్థం ఏంటి? What does it mean? నువ్వు ఆయన స్వరాన్ని గుర్తుపడుతున్నావు అని అర్థం. నువ్వు రక్షించబడుతున్నావు అంటే స్వరాన్ని గుర్తుపడుతున్నావు, ఆయన నడిపింపుని నువ్వు గ్రహించగలుగుతున్నావు. Now when you're able to save yourself, that means you're able to recognize his voice and you're able to walk in his ways. దేవుడు కట్టిన ఇంట్లో అయితే సమాధానం ఉంటుంది, అది కరెక్ట్ గా జరుగుతుంది. For sure peace rests in a person where God builds his house, సంతోషం ఉంటది, and there will be joy. డబ్బు లేకపోయినా సంతోషం అయితే దొరుకుద్ది. When you don't have money, but there'll be peace. నీకు ఏ సమయంలో ఎంత అవసరమో అది నీకు దయచేయబడుతుంది. You'll be given the exact amount at the time that you need. కాబట్టి దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. Therefore focus on those things. సరే చూడండి, 1 Kings 13:14. 1 Kings 13:14. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. మస్తిక వృక్షము కింద అతడు కూర్చుండుగా చూచి, యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేనా అని అడుగుగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు, నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు, నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను. అంతే. అబద్ధ ప్రవక్తల దగ్గర, వాక్యం లేని వాళ్ళ దగ్గర మనం ఎన్ని మాటలు చెప్పినా ఇప్పుడు ఈ ప్రవక్త వచ్చి అక్కడికి వచ్చి ఏమని పలికాడు? To the false people, to the people who are known for telling lies and hypocrisy and jealousies, no matter what word you bring to them, they are not going to believe. So what did the old prophet go and tell to him? యూదా దేశానికి వచ్చిన దైవజనుడు నువ్వేనా అని అడిగాడు. And went after the man of God and found him and said, are you the man of God who came from Judah? ఆ ప్రవక్తకి కొడుకు చెప్పేలా? Did not the old prophet got this information from his కొడుకు ఏం sons? చెప్పాడు? What did the son say? దేవుడు ఏం మాట్లాడారో, ఈ ప్రవక్త రాజుకి ఏం చెప్పాడో మొత్తం కొడుకున్నాడు. The son heard and told exactly to the old man who's also a false prophet. He told ఇదే everything. చెప్తున్నాను నేను. This is what I'm telling you. దేవుడు అంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు They will say God, but they will be falsely కదా. ఈ kind అబద్ధ of prophecy. ప్రవక్తలకి దేవుడు యేసుక్రీస్తు అబద్ధ ప్రవక్తలతో సమానము. The false prophets always see Jesus as a false prophet. దేవుని గుర్తించరు, They cannot recognize God. నోట్లో నుండి వచ్చే వాక్యాన్ని గుర్తించరు, They will not remember the word that's దేవుడి coming out of the mouth. కోపాన్ని గుర్తించరు, They can't recognize the wrath of దేవుడి God. సత్యాన్ని గుర్తించరు, They can't recognize the truth. కానీ అబద్ధము అని అంటారు. ఇప్పుడు అబద్ధ ప్రవక్త యొక్క కొడుకు వచ్చి అక్కడ ఏం జరిగిందో మొత్తం ఉన్నట్టు చెప్పాడా లేదా? The old man who's a false prophet and his son came and told everything to his father. మరి చెప్పిన అబద్ధ ప్రవక్త అక్కడికి వెళ్ళి యూదా నుండి వచ్చిన దైవజనుడు నువ్వేనా అంటే మరి నటించాడు కదా. Now the old prophet knew everything and he was pretending and he told to the unknown prophet telling that, are you not the man of God who came from Judah? దీనికి ఇంకోటి చెప్పనా? Shall I tell you the other మీరు ఒక aspect? షాపింగ్కి వెళ్తారు, You're going to a shopping నీ ఫ్రెండ్ ఒకరిని చూస్తారు, and someone will see your friend ఈడొచ్చాడు మనకి and then you will turn your face and say, oh, why this person came over here? వాళ్ళు వచ్చి ఎప్పుడు వచ్చావు, నేను అసలు చూడనే లేదు నిన్ను. And suddenly that person will come and say hi to you and immediately you'll say, oh, when did you come? Oh, what a surprise, I'm seeing you. అందరు బాగున్నారా? Is everybody fine? ఏడ్చాడు. ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది, మళ్ళీ మనకు వచ్చి ఫైన్ అని చెప్తున్నాడు. అయిపోయింది. మరి ఇదంతా వేస్తారు, పులిపిండే. All these are equal to leaven and bread and these are all pretensions. ఆ ప్లేస్ లో నేను చూసాను అని చెప్తా. And if I were to that place, I'll say, yeah, I saw you. నేను చూసాను, మీరు బిజీలో ఉన్నారు, నేను డిస్టర్బ్ చేయకూడదని వెళ్ళిపోతున్నా. అయిపోయింది కదా. I saw you, I didn't want to disturb you and I went ఎందుకంత off. నటించాలి? నా శరీరం మొత్తం పులిపిండిని ఎందుకు చేసుకోవాలి? Why should I defile my body or make my body as a leaven? మరి నా దృష్టిలో ఇది కూడా పులిపిండే. ఇప్పుడు నేను ఈ వాక్యం విన్నానంటే, ఈ వాక్యం మీ ప్లేస్ లో విన్నాననుకో, ఈ ప్రవర్తన మానుకుంటా. And if I hear the word of God, since I hear, I will ensure that I will not have this kind of wrong మరి character.
ఈ ప్రవక్త అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు? So what did this old man, old prophet or the false prophet, what had told to ఇలా the man of అక్కడికి ఏం God? చెప్పు, నువ్వు యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడు నువ్వేనా He అని was అడిగాడు. pretending and said, "Are you the man of God who came from Judah?" అని నా ఇంటికి వచ్చి భోజనం చేయి అన్నాడు. And then he gave the telling that, "Come, why don't you come to my house for అక్కడ lunch or ఏది dinner?" విన్నాడో అదే చెప్పాడు మరలా అక్కడ. And immediately the unknown prophet or the man of God said exactly what he heard from God. దేవుడికి అబద్ధ ప్రవక్తకి ఉన్న రిలేషన్షిప్ చూపిస్తున్నాను నేను. I'm showing you the relationship between God, the relationship between false prophet. దేవుని యొక్క పిల్లల్ని మోసం చేయొద్దు. Because don't cheat godly children. దేవుడు ఎక్కడ అబద్ధం చెప్పి కాంప్రమైజ్ అయిపోమని చెప్పలేదు. God did not tell lies and compromise. తప్పు చేసే అవకాశం ఇవ్వద్దు అని చెప్పారు. He said, don't give a chance to do any sin. ఒకవేళ పాపం చేసిన దానికి నుండి బయటకు వచ్చే మార్గం చూపిస్తాను, అధిక పాపం చేయకుండా జాగ్రత్త పడని చెప్పారు. And even if you sin, come and confess and see to that you sin no more. అది అబద్ధ ప్రవక్త అక్కడ ఏం చెప్పాడు? So what did the false prophet say? ఏం చెప్పారు? What did he say? మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. He said, I've been told by the Lord that you should come and have food at my ఆ place. దైవజనుడు ఉన్నది ఉన్నట్టు మొత్తం చెప్పుకుంటూ వెళ్ళాడు. And the unknown prophet, that's a man of God, said exactly what God told. అది 18th వర్స్కి వచ్చామనుకో, When you come to verse 18, నేను దైవజనుడినే, and immediately he said, I too am a నేను prophet as you are. ప్రవక్తనే, I am also a prophet like you. నాకు వాక్యం తెలుసు, Even I know the word. నాకు దేవుడు తెలుసు, Even I know God. నాకు దేవుడు తెలుసు, కానీ అబద్ధాన్ని నమ్మేస్తావు, ఎవ్వరికి చెప్పవది. You will say you know God, but you believe in lies, but you will not tell anybody that you believe in the నాకు lies. బాగా దేవుడు తెలుసు, You will say you know God, కానీ అబద్ధాలు చెప్పేస్తావు. but you will be telling lies. అబద్ధాన్ని నమ్ముతావు, అబద్ధం చెప్తావు, You will believe in lies and you will tell lies. నటిస్తావు, And you will enact. కానీ నాకు దేవుడు తెలుసు. But you say you know God. ఇది అబద్ధ ప్రవక్తల యొక్క లక్షణం. నువ్వు ఇక్కడ కూర్చుని ఎంత మంచి వాక్యం విన్నా, నీలో ఐగుప్తు ఉందనుకో, నువ్వు ఐగుప్తులాగానే ప్రవర్తిస్తావు, కానీ ఎంత మంచి వాక్యం విన్నా ఆ వాక్యాన్ని బట్టి నువ్వు మార్చుకోవాలి. These are the characters of being a false prophet. So you have to sitting over here and hearing to the word of God. Since falsehood is there inside you, you cannot come to the knowledge of truth. కాబట్టి ఏ ఉద్దేశంతో కూర్చున్నారో ఆ ఫలమే వాళ్ళకి దొరుకుతుంది. So whatever intentions you are sitting, you will receive that kind of fruit only. కానీ ఏమన్నాడు? నేను నీలాంటి ప్రవక్తనే And he was saying, I'm a prophet like you, as కదా, you are. నేను కూడా నీకున్నట్టు నీలాంటి ప్రవక్తనే. And an angel spoke to me also. I am మరి an ఇది ఎవరు angel. కట్టిన ఇల్లు? Now who has built this kind of house? ఎవరు కట్టుకున్నారు? ఇది Manush. మనిషి కట్టుకున్నాడు. వాడు కట్టుకున్నాడు. దేంతో కట్టుకున్నాడు? అబద్ధంతో. నేను ప్రవక్తనే, ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతన్ని ఇంటికి తీసుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధము ఆడగా, అబద్ధము ఆడగా, అబద్ధము ఆడగా. The old prophet clearly was mentioning a lie, telling that he also was a prophet, and the angel of the Lord spoke to him, telling that bring this unknown prophet to your house. He was actually lying to the man of God. కదా, ఆ అబద్ధ ప్రవక్తకి ఇంకొక లక్షణం చూపించిన. Shall I show you another character of this old false prophet? 25th verse చూడండి. 25వ వచనం. జాగ్రత్తగా చదవండి, అందరూ తీసి చదవండి. కొందరు మనుషులు ఆ చోటుకు వచ్చి శవము మార్గమందు పడి ఉండుటయు, సింహము శవము దగ్గర నిలిచి ఉండుటయు చూచి, ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణముకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసిరి. మార్గములో నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు వినినప్పుడు ఏమన్నాడు? యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. నేను నీవంటి ప్రవక్తనే అని చెప్పింది ఎవరు? Who said I'm a prophet like you? The false prophet, నా the old దగ్గరికి man. దేవదూత వచ్చి చెప్పిందని ఎవరు? And who told that the angel of the Lord came and spoke to me? నేను నీలాంటి ప్రవక్తనని చెప్పింది ఎవరు? Who said I'm also a prophet like you? కదా, నా ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పింది ఎవరు? నేను ఓన్లీ అబద్ధ ప్రవక్త గురించి మాట్లాడుతున్నాను. At this point, I'm talking only about the false Ante, prophet. Who invited him for the dinner or నేను lunch? నిన్నే చూస్తానంటాను చూసారా? When I say I'm going to ask ఈ you, రోజు అబద్ధ ప్రవక్తనే చూసి చెప్తున్నాను నేను. I'm telling you, I'm showing about the false prophet. దైవజనుడి పక్కన పెట్టండి, నేను దాని మీదకి వెళ్ళట్లా. Forget about the godly prophet. I'm not going to talk about it now. ఆ బోధ విన్నవారు అదే ప్రవర్తన ఉంటదండి వాళ్ళది. వాళ్ళ బుద్ధి మారదు, ఒక్క బుద్ధితో సమానం. వాంతి మరల తింటూనే ఉంటారు వాళ్ళు. The people who believe in the worlds of false prophet, their behavior also will be like false prophet. They are like the dog going back to its moment. ఓ ఇతనా దైవజనుడు, ఇతనేనా యెహోవా మాటకును ఆలకింపక తిరుగుబడిన దైవజనుడు ఇతడేనా? ఓ అతడేనా అక్కడ చనిపోయింది? అందుకనే ఓహో ఆ చర్చికి వెళ్తున్నావా? వెళ్ళక మంచిది కాదు అది నీకు.
It is the man of God who was disobedient to the word of the Lord, and they'll say, "Oh, you're going to that church, or if you're going to that church, you're going to have difficulties." ఇతడేనా Is this the man? యెహోవా సింహమునకు అతనికి అప్పగించాడు కదా, చెప్పారు కదా, చదవండి. Therefore, the Lord has delivered him to the lion. యెహోవా సింహమునకు అతని అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతన్ని చీల్చి చంపెనని పలికి. దానికి కారకులు ఎవరు Who was the reason for this thing to take place? కదా? ఇతను వెళ్ళి అతను దేవుడి వాక్యాన్ని చక్కగా జరిగించుకుంటూ వెళ్ళి, నువ్వు మ్యానిపులేషన్తో, నువ్వు మోసం చేసి, నువ్వు అబద్ధం చెప్పి, అందుకనే నేను మీతో చెప్తున్నా, నాకు దేవుడు తెలుసు అని ఎవరన్నా చెప్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు నిజం చెప్తున్నాను నేను. The old false prophet was the one who said, "I'm also a prophet like you, and God is speaking to me." What has happened? Because of that lies that he spoke, the life of the man of God was gone. ఒక That's the అబద్ధం reason if చెప్పి someone comes and tells you that God is speaking to you, speaking to me, never believe them. కనిపించాలి కదా. Because it should appear in their lives. It should appear. You should know. ప్రపంచం అందరూ చెప్తున్నారు నాకు దేవుడు తెలుసు, Everybody is telling God is speaking to కానీ me. అబద్ధము, మోసము, వేషధారణ, అబద్ధ సాక్ష్యాలు, పనికిమాలిన సాక్ష్యాలు కదా, మోసము. దేవుడున్నాడు, దేవుడు వాక్యం ఉంది. But everything is falsehood. అందుకే వాక్యం చెప్తుంది, వారు కాలు జారు చోటు వాళ్ళకి ఫలం దొరుకుతుందని. That's the reason at the time when they're slipping, the time has come, they will eat the fruit. సింహం వచ్చింది, The lion did come. ఆ ప్రవక్తని కొరికింది, In fact, it killed the prophet, కానీ ఒక్క డ్రాప్ బ్లడ్ కూడా దాని నాలుక మీద వేసుకోవాలా. but did not even consume a drop of blood that fell from the prophet. మోషే శరీరం కోసం అపవాది వచ్చాడు, The devil came for the body of Moses, ఒక్క అవిధేయతను పట్టుకుని అది నా శరీరం అని చెప్పడానికి వచ్చాడు. and purely because of one disobedient act, the devil came to నా claim దేవుడు the నిన్ను body. గద్దించును గాక అని చెప్పి మోషే యొక్క శరీరాన్ని కూడా దేవుడు కాపాడుకుంటూ, ఆత్మనే కాదు శరీరాన్ని కూడా కాపాడుకుంటూ And the తీసుకొచ్చాడు. Lord God saved the soul డెడ్ of బాడీ గురించి Moses and the body of Moses, telling that, "Lord, rebuke you." కదా, జోషువా గురించి రాసి ఉంటది కదా. Zechariah chapter 3 mentioned In about Zechariah chapter 3, it is mentioned about Joshua also when he is standing. Yes. ఆ యెహోషువ మలినమైన వస్త్రాలు వేసుకొని నిలబడి ఉంటాడు. Because Joshua was there with filthy garments. సాతాను వచ్చి నుంచోవడం And జరుగుతుంది Satan comes to accuse on Joshua. కదా. కానీ అక్కడ దేవుడు వచ్చి ఏం చేశారు, So what did God say? ఆ వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలు వేయండి అని సాతాను ముందే. ఇది మీ లైఫ్ లో జరగాలి. And God says, ఏదైనా ఉండని, దేవుడు నీ మధ్యలో ఎంటర్ అయ్యి నుండి నేను బయటకు తీసుకురావాలి. God himself was giving a testimony and said, "Remove the filthy garments and put him on the righteous garment in front of Satan." That's what God should tell concerning you if your life is good and built by God. కదా. నిజమైన ప్రవక్త యొక్క రక్తాన్ని 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా సింహం నోట్లో వేసుకోలేదంటే అతనుకున్న మర్యాద చూడండి. See the respect and the reverence that the man of God అది had got. మర్యాద అంటే That's respect. కదా. నువ్వు సడన్ గా వచ్చేసేసి నేను నీ వంటి ప్రవక్తని అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడని అన్ని చెప్పి దాన్ని తీసుకొచ్చి అతనితో దేవుడికి అవిధేయతగా చేయడానికి కారణం నువ్వయ్యి ఉండి, నేనేమీ తెలియదు, దేవుడికి అవిధేయత చేయడం వల్ల ఆ పరిస్థితి వచ్చిందని చెప్పి తిరిగి స్టేట్మెంట్లు ఇస్తూ You are the reason for all these wrong things coming upon, and then you are started blaming and telling, "Oh, this is the man of God who was disobedient to the word of the Lord." కదా. ఎవరు మర్యాద పోయింది, Who lost the respect? ఎవరికి గౌరవం పోయింది, Who lost the honor? ఎవరి క్యారెక్టర్ ముందుకొచ్చింది, Whose character popped up? ఎవరి ప్రవర్తన ముందుకొచ్చింది. Whose character came forward? అబద్ధ ప్రవక్తది ముందుకొచ్చిందా లేదా? Could you not see the old దెయ్యం man's ఎంటర్ అయిన false వాళ్ళ prophet? క్యారెక్టర్స్ అలాగే బయటకు వస్తాయి. And those people who have the demonic character, their character also will be exhibited clearly. 2 Kings 8th chapter 1 to 6 verses చూడండి. బాకానాదం అంటే ఏంటో చూపిస్తాను. 2 Kings chapter 8 verses 1 to 6. రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము మొదటి 6 వచనములు. In this verse, I'll show you what is the meaning of the trumpet. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, అది ఎక్కడ ఉంటో మంచిదో అక్కడికి వెళ్ళిపోండి మీరు అని ముందుగానే చెప్పడం జరిగింది. ఇది బాకానాదం అంటే. And it was told before itself, for the Lord has called for a famine and further అందరూ men. తీసి చదవండి.
బాకానాదం అంటే ఏంటి? is- ఎప్పుడైనా బాకానాదం అంటే ఏంటన్నప్పుడు ఈ పాయింట్ తీయాలి మీరు. Whenever it's talking about the trumpet, you should remember this particular part of the scripture telling about what happens. It's a warning. చదవండి. So it says, then Elisha spoke to the woman whose son he had. నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. ఏం చేసిందని ఆమె? What did she do when she got the word from the man of God? బాకానాదము వినింది. She heard the sound of the trumpet. That means గుర్తుపెట్టుకో. warning. 7 సంవత్సరాల క్షామం ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతా మీకు తెలియదు. She didn't know that when the famine is going to strike, but for sure she knew it was for 7 years. అర్థమైందా? బాకానాదం అంటే క్షామం ఉంది, ఎప్పుడో తెలియదు, దైవజనుడు చెప్పాడు అంతే తెలుసు. Famine is there, and when it's going to start, she didn't know, but the prophet said she believed in it. ఇదండి దేవుడికి మనుషులకు ఉండే లాంగ్వేజ్ ఇది. This is the language between God and man. యెహోవా మాట చొప్పున సమస్తము వారు చేశాను They did everything according to the word of God. కదా. క్రీస్తు సెలవిచ్చిన ప్రకారము వారు చేస్తూ వెళ్ళాను. They did everything what Christ told them. మంచిదే, చెడేమీ లేదు. It's good, it's not bad. ఈరోజు దేవుణ్ణి కూడా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారంటే దాని కారకులు ఎవరు? Who are the reasons when God is mocked? మనుషులు కాదా? Is it not man? దైవ జ్ఞానానికి మ్యానిపులేట్ చేయడం రాదండి. But when it comes to godly wisdom, it doesn't know how to manipulate. కానీ అబద్ధానికి మాత్రం మ్యానిపులేట్ చేయడం వచ్చు. అంటే అబద్ధపు మ్యానిపులేట్ చేస్తేనే మన ప్రవక్త వెళ్ళి తిన్నాడంటే ఆలోచించుకోండి. You should imagine when the false prophet was manipulating and the godly prophet believed in him. ఈ రోజు ఈ వాక్యం వినటం వలన ఎవరైనా వాక్యాన్ని వచ్చి ఇలా ట్విస్ట్ చేసినప్పుడు నో 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 ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి అని ఆలోచించాలి. When somebody is coming and twisting the word of God and subtly laying some wrong deceptive doctrines, you have to be very careful. బాకానాదం వచ్చింది. Yes, the trumpet sound she heard. ఈమె ఎక్కడో ఉంది. ఈమె దగ్గరికి ప్రవక్త ఇది శిష్యుని పంపించాడు. Yes, Elisha sent his servant to go and meet the woman and tell her, ఆమెతో చెప్పు వెళ్ళు, క్షామం రాబోతుంది, ఆమెను ఫస్ట్ వెళ్ళిపోమను. go and forewarn her that the famine is going to strike the land. నెక్స్ట్ వర్స్ 3. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత కానీ ఎప్పుడు వచ్చిందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి అది కంప్లీట్ అయిపోయింది. But when it came, we never knew. But 7 years took pass. చదవండి. ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. అంతే. ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు ఎవరు లాక్కున్నారు, ఆమె పొలాలు ఎక్కడ లాక్కున్నారు, ఆ పొలాలు ఏమయ్యాయో, ఆ 7 సంవత్సరాలు ఏమయ్యాయో, ఎవరు తీసుకున్నారో, ఎవరు పండించుకున్నారో, ఎవరు ఆక్రమించుకున్నారో పాపం ఆమెకి ఏం తెలియదు. During her absence, because she obeyed to the words of the prophet, during her absence, she didn't know what happened to her property, what happened to her farmlands, what happened to her nothing. She didn't even know anything. అది అలా ఉండాలి మీరు. That's how you should be. మీరు ఆ బాకానాదము విన్నప్పుడు దాని ప్రకారం నువ్వు ఉన్నావనుకో, If you hear the word of the sound of నీ the trumpet, పరిస్థితులు ఏదైనా ఉండని, no matter what your situation is, because you heard the sound of the trumpet and obeyed, నువ్వు విన్న బాకానాదము నీకేం చేయగలుగుతుంది? what can the sound of the trumpet do to you because you obeyed? ఏం జరుగుతుంది? What will happen? ఆవిడ వచ్చింది ఎక్కడికి? రాజు దగ్గరికి వచ్చింది She returned and she went and met the king. కదా. అసలు ఎక్కడైనా కష్టపడిందా? Did she make any struggle? She went నెక్స్ట్ to make వర్స్ an చదువు. read it. She went and appealed. వర్స్ 4. రాజు దైవజనుని పనివాడగు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములు అన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చియుండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయి వచ్చెను. అంతటి గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, అది నీకు జరిగేది. దేవుడు మాట ప్రకారము నువ్వు చేసి వెళ్తున్నావు అనంటే, when you're obedient to the word of God and do exactly what God tells, though the situation will be like famine, నువ్వు ఎవరిని పోగొట్టుకోవు. నీ పిల్లలు త్రోవ తప్పిన,
You will not lose anything even if your నువ్వు children go ఏ astray. పరిస్థితులైనా నీ చేతిలో లేకుండా బయటికి వెళ్ళినా, Even if things are slipping out of your hand. నువ్వు దేవుడు మాట మీద నిలబడి ఉన్నందుకు అవన్నీ తిరిగి నీ చేతికి When అప్పగించడం you're obedient to జరుగుతుంది. the word of God, everything will be come back to you. అది నీకు చెప్పేదే. అది బిజినెస్ అయినా ఉండని, జాబ్ అయినా ఉండని, ఏదైనా ఉండని, నీ ఇంటికి సంబంధించిన నేను మాట్లాడుతున్నా. I'm talking about things pertaining to you and your household. Let it be anything, business or employment, anything. ఎలా దొరికింది ఆమెకి? చదవండి మరలా. How did she get restoration? రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచిపెట్టి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. అన్ని అంటే ఒక్క బాకానాదానికి అన్ని వదులుకొని వెళ్ళి 7 సంవత్సరాల క్షామమయ్యి వచ్చేసరికి ఆమె ఉన్నా లేకపోయినా ఆ 7 సంవత్సరాల పంట నుండి ప్రతిదీ ఆమెకి రెండింతలుగా ఆమెకు అనుగ్రహించబడింది. The sound of a trumpet means listening to the instructions and obeying it. Because she was obedient to the sound of the trumpet, everything was restored to her during విన్న her absence. వాక్యంలో నువ్వు ఉన్నావనుకో, If you are abiding into the word that you are నువ్వు hearing, ధైర్యంగా నోరెత్తి ఆమె జీవితంలో చేసినట్లు నా జీవితంలో కూడా చెయ్యని అడగాలి. you can boldly say, Lord, whatever you have done to the Shunammite woman, do it in my life also. నువ్వు ఈ వాక్యంలో ఉంటే, Provided you are abiding in the word. ఈ విధంగా ఇల్లు నువ్వు దేవుడు కడితే Provided if God builds your house. కదా. ఇంకా ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. 7 to 10 వర్సెస్ ఒకసారి చూడండి. 7 నుంచి 10 వచనములు. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతి పట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొని పోయి వెళ్ళి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. అంతే, రోగం పాలయ్యాడు. ఈ రోగం నాకు తగ్గుద్దా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని నా దగ్గరికి రాని దైవజనుడికి బహుమానాలు తీసుకుని ఒక వ్యక్తిని పంపించాడు. The king sends a messenger to meet the prophet, telling that to check if the diseases that is afflicted him will he be healed or not. కదా, అందరూ అంటారు కదా, నాకు ఇది జరుగుద్దా, నాకు ఇది వస్తుందా, నాకు అలా అవుతాదా, అందరూ అడుగుతారు. అలాగే ఇతను అడిగాడు. People keep on asking, will good come upon me? When will I get a breakthrough? So likewise did King Ben-Hadad ask. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. Remember this at all times. కదా, ఎప్పుడూ కూడా దేవుడి చిత్తం నా జీవితంలో జరుగును గాక అన్న దాంట్లో ఉన్నంత సేఫ్ ఇంకెందులోనూ ఉండదు. The safety always lies when you are abiding in the word of God, nothing కదా. else. నెక్స్ట్ చదవండి. వర్స్ 9. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువుల అన్నిటిలో 40 ఒంటెలు మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొని పోయి అతను ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపినని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి ఆవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి. అది కానీ నేనేం చెప్తున్నాను, మరణాన్ని కూడా జయించగలుగుతారనే చెప్తున్నాను. But though it is mentioned that he will die, but I'm saying God will able to overcome the death in your life also. నీకు అప్పుడు నీకు స్వస్థత వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే. But if not, whether you get healing or not, it doesn't నీకు make స్వస్థత difference. రాలేదనుకో, నీకు మరణం ఉండదు కదా. మరణం వెంటనే రాదు, ఇంకో 2-3 సంవత్సరాలు బతుకుతావేమో. If the sickness is not afflicting you, your years will extend. కాబట్టి ప్రతి దాంట్లో కూడానండి, ప్రతి విషయంలో కూడా దేవుడి చిత్తం, ఇది జరుగుద్దా, ఇది జరగదా, నాకు హీలింగ్ అవుద్దా, నాకు హీలింగ్ అవ్వదా, ఇది దేవుడి చిత్తమేనా, దేవుడి చిత్తం జరుగుద్దా, దేవుడి చిత్తం అయితే నేను ఇక్కడికి వెళ్ళొచ్చునా లేదా. If God will is there, should I go ahead to this place or not, is what normally ask. మనం యూజ్ చేసే వర్డ్స్ కానీ, మనం ఉపయోగించే పదాలు కానీ, ఏ సమయంలో దేనికి ఎప్పుడు ఉపయోగిస్తున్నామా అన్నది తెలియడం చాలా ముఖ్యం. We need to know when we are speaking and when we are actually speaking. Was it the right time or to the right person or not? కదా, వీళ్ళు ఈ బోధలో ఎవరుంటారు? Who will be అబద్ధ there caught up in ప్రవక్తలే the strong ఉంటారు. doctrines? Only false prophet will be there. 1 Kings 13:18 మరలా చూడండి. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. అందుకతడు, నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు దేవదూత ఒకడు
యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతను నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పునని అతనితో అబద్ధమాడగా అంతే అంతే. చాలా జాగ్రత్తగా మీరు రిసీవ్ చేసుకొని ఇది మీ ఇంటికి తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. అందుకనే నేను ఒక్కొక్క దాన్ని అంత చాలా తక్కువ మోతాదులో చెప్తున్నా You should go back to your house and then cut it and then take it inside. కదా. Whatever అలాగే I 1 mentioned. John 4:1 కూడా ఒకసారి చూడండి. 1 John chapter 4 verse 1. మొదటి యోహాను 4వ అధ్యాయము మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. కదా. ఎలా పరీక్షిస్తారు అబద్ధ ప్రవక్తలు? How will you discern if the person is a false or not? నేను దైవజనుణ్ణి, దేవుడు నన్ను వాడుకుంటున్నారు, దేవుడు మీకోసం నన్ను పంపించారు, దేవుడు నా ద్వారా స్వస్థత చేసేసారు, నేను ప్రేయర్ చేస్తే అక్కడ ఇలా జరిగిపోద్ది, ఇలా చెప్పుకుంటాను కదా. దేవుడు పంపించింది. Did God send the prophets or the man of God to just tell and say that God uses me, I may got the gift of healing, I got the gift of deliverance, wherever I go everything will go on well? Is this what God has called you for? మరి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు జాన్ 17th చాప్టర్ ఎలాగా, తండ్రి నీ నామమున వీరిని నీ వాక్యంలో నేను భద్రపరిచాను, నీవు అనుగ్రహించిన వారు నేను కాపాడానని చెప్పారే కానీ నువ్వు నన్ను పంపవు, నువ్వు నన్ను పంపించావు కదా, వీళ్ళకి దగ్గర నన్ను మంచిగా వాడుకుంటున్నావు కదా, వింటున్నారా, మిమ్మల్ని నా కోసమే మీకోసమే దేవుడు నన్ను ఇక్కడ పంపారు అని చెప్పుకోలేదు అక్కడ. Nowhere did Jesus says God has sent me because for your reason and other things and all. He said, God, whatever people who you have given me, I have taken care of them. He was not Matthew. bragging about his ministry. మత్తయి Matthew సువార్త 7:15 and 16. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనములు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అంతే. మరి దానియేలు చుట్టూ ఎలా కనిపించారు వాళ్ళు? How did they appear to Daniel? దానియేలుతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంచోళ్ళలాగా ఉన్నారు. It appeared as if the people, the colleagues of Daniel appeared to be as if they were good people. సింహబోన్లో పడవేయడానికి కారకులు వాళ్ళే. And these are the people who are the reason to put Daniel into that lion's చివరికి den. వాళ్ళ లైఫ్ ఏమైపోయింది? So what happened to their lives at the end? నువ్వు దానియేలు ఒక్కళ్ళనే వేయాలనుకున్నావు కానీ దేవుడు నీ కుటుంబాన్ని వేసేస్తాడు అక్కడ. You wanted to only eradicate Daniel, but God ensured that your entire family is washed away. కదా. అబద్ధ ప్రవక్తలంటే ఇది. This is what false prophets can do. కదా. నాకు దేవుడు తెలుసు అని చెప్పి నువ్వు ఎవరిని చంపాలని చూస్తున్నావు? You say you know God, but who do you want to kill? కదా. నిజమైన ప్రవక్తని అక్కడ సింహము కొరికినా కూడా ఒక్క రక్తం చుక్క కూడా నోట్లో వేసుకోలేదు, అక్కడ ఉన్న గాడిదని కూడా చంపలేదు. The lion did not take a single drop of blood from the prophet, nor did it attack the donkey. కదా. నువ్వు ఎంత చేసినా కూడా ఆ ప్రవక్తకి అవమానం జరగలేదు, ఆ ప్రవక్తకి ఎటువంటి దుష్టత్వం కూడా అతని మీదకి రాలేదు. No matter what evil was rendered to the man of God, he was still retained with the same honor and blessing. దేవుడు మంచిగానే సృష్టించారు నిన్ను. God has created you in a well way. తోడలు ఎక్కడి నుంచి ఎంటర్ అయింది? So where did the wolves come into? ఎలా కనిపెట్టగలుగుతామంట? But how can you recognize them? 16వ వచనము. Verse 16. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. అంతే. ఫలం అంటే ఏంటి? తోడేళ్ల స్వభావము. నాకు దేవుడున్నాడు అబద్ధం చెప్పడం, దేవుడున్నాడు మ్యానిపులేట్ చేయడం, దేవుడున్నాడు అని చెప్పి ప్రతిది కూడా అజంప్షన్ అండి. అజంప్షన్ అన్నది ఒక దరిద్రంతో, ఒక పెంటతో సమానం నాకైతే. You will know them by the fruits, the wrong characteristics of falsehood. Simple thing is like assumptions. It's our own assumptions. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళాలనుకోండి, If I have to go somewhere ఎవరైనా చూస్తాను అనుకో, and if I see someone, అలా చూస్తాను, అలా వెళ్ళిపోతాను. ఇంకా అసలు నాకు కంట్లో కూడా గుర్తుండదు. I see and then just walk away. గుర్తుండదు. But I don't remember who the person is నాకు అనవసరం అది, because it's irrelevant to me. నాకు వద్దు, నా టైం వేస్ట్ అయిపోతుంది. I'll say I don't want to waste my time. చూసావా వాళ్ళు ఎలా ఉన్నారు చూడు అక్కడ. I will not pass a comment and say, see how they are. ఆ టైం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, I do not know who they are. వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు, They will enjoy very well. నా టైం వేస్ట్ అయిపోతుంది. I don't want to waste my time. దిస్ ఇస్ అవర్ కింగ్డమ్. You have come. ఇది దేవుడి రాజ్యం. ఎలాగంటే
దేవుడు చెప్పారు, నేను ఇలా ఉండాలి, వెళ్ళిపోవాలి, అంతవరకే. God told me and I have to follow this. That's how you ought to be. తోడేలు స్వభావం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం ఆర్గ్యూ చేస్తావు? What can you go and pick an argument with a person with a తోడేలుకే whose character తెలుసు, full- సాతానికే తెలుసు, దేవుడికి అన్ని తెలుసు అని సాతానికి తెలుసు Satan very well knows that God knows everything. కదా. దేవుడు ఈ ఈ చెట్ల ఫలంలో ఏమి తినొద్దని చెప్పారని సాతానికే తెలుసు. Satan very well knew that God gave clear instructions not to అక్కడికి eat వచ్చి the ఏం fruit. చేసింది? అవునా అనింది, అయిపోయింది. Satan came and simply asked a question of doubt. Really? 2 Peter 2nd chapter 1 and 2 verses ఒకసారి చూడండి. 2 Peter chapter 2 verses 1 and 2. 2 పేతురు 2వ అధ్యాయము మొదటి 2 వచనములు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, ఉన్నారంట, ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. అది ఇది ఎవరికి తెలీదు. ఇప్పుడు నీ గురించి మంచిగా మాట్లాడితే నిజమైన ప్రవక్త. If somebody talks good about you, you say that person is a good prophet. నన్ను ఇలా అన్నారు, నన్ను టార్గెట్ చేశారు, నాకు అలా చెప్పారు అంటే నువ్వు అసలు దేనికి మార్చుకోలే. దొంగతనం చేస్తున్నా, దొంగతనం చేయొద్దంటే ఎప్పుడు నన్నే అంటారు. When you are rebuked, when you are chased, and you will say they are targeting me, they అబద్ధం are చెప్తారు. అబద్ధం చెప్పకూడదు అంటే అబద్ధం చెప్పకూడదు, ఎందుకు చెప్పవు? నన్నే టార్గెట్ చేస్తున్నారు. You tell lies. When you ask why you're telling lies, when they see they're wantonly targeting me. నువ్వు అనవసరంగా అజంప్షన్ చేసుకున్నావు. సో ఎప్పుడు చూస్తే నన్నే అంటున్నా, నాకు అజంప్షనే లేదు. And when you say you have assumptions, why always you're talking about assumptions? No, I don't have any assumptions. అంటే you say. ప్రతిదీ కూడా ఆ తోడేల స్వభావమే ఉంది కానీ కనిపించడానికి ఎలా ప్రజెంట్ చేస్తారు, నన్నే అంటున్నారని గొర్రెని చూపిస్తాడు, కానీ మాట్లాడేదంతా తోడేలే. You will show yourself as if you are a sheep, but your character is that like a wolf, and you'll say that you're always been targeted. Numbers 22 verse 35 to 38. Numbers 22 verses 35 to 38. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 35 నుండి 38 వచనములు. యెహోవా దూత, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరం వందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొని బయలువెళ్ళగా, బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి, నువ్వెందుకు రాలా? నిన్ను గణపరచు సముద్రులను కానా అనెను. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చితిని, అయినానేమి, అయితే ఏంటి, ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. అయిపోయింది. నువ్వు ఏది పలకాలని అనుకున్నా దేవుడు మాత్రము, నువ్వు పలకలేని అనుకున్నా కూడా నీకు బుద్ధి చెప్పైనా సరే దేవుడికి అనుగుణంగానే పలికిస్తారు. To teach you a lesson, God will ensure that only His will be come to pass, not your own understanding. ప్రతిదీ కూడా అబద్ధ ప్రవక్తలు అన్నది వచ్చినప్పుడు వాళ్ళకి అబద్ధం చెప్పడానికి వెనుకాడరు. When it comes to the false prophets, when they've decided to tell falsehood or lies, they will not step back. వాళ్ళు ఎలా పోయినా కూడా అతనికి అనవసరం. They're just not bothered about how the other వాళ్ళు ఎలా person పోయినా goes. కూడా వాళ్ళు అనవసరం. They're not bothered about others' lives. నేను హర్ట్ అయ్యాను, నేను బాధపడ్డాను, They say, I am hurt, I am upset, I have to spoil others' lives. కాబట్టి నేను ప్రవక్తని, అతనికి ఇంత మంచి పేరు ఈ ఊర్లో రావడం ఏంటి, ఇది నా ఊరు కదా. And I am an actual prophet, and who is this man who's suddenly gaining popularity over me? కాబట్టి అతన్ని తీసుకురావాలి. Therefore, I have to bring him to my house. అబద్ధ ప్రవక్తలకి ఎప్పుడు కూడా ఏంటంటే డబ్బు మీద దృష్టి, దశమ భాగాల మీద దృష్టి. False prophets will always focus on money and tithes. ఒక ఆత్మ చస్తుందని చూడరు, ఒక ఆత్మ యొక్క డబ్బు పోతదని చూస్తారు. They're not bothered that the person will die or not. They're bothered కానీ whether వాక్యం they ఏం lose the చెప్తుంది tithe. తెలుసా? But you know what the word says? నన్ను నమ్మరు, అలాంటి వాళ్ళని నమ్ముతారు. They don't believe in the truth. They don't believe in God. They believe in these kind of false prophets. మనిషి and false- కుమారుడు చెప్పిన మాట చెప్తున్నాను. I'm talking about what Jesus మీరు said. వాళ్ళని నమ్ముతారు, నన్ను ఎందుకు నమ్ముతారు You మీరు? will believe in them but not believe in me. అలాగే పాత నిబంధనలో కూడా నా ప్రజలకి అటువంటి వారిని నమ్మడం వాళ్ళకి ఇష్టం. And even in the Old Testament says, my people like to believe in those నా kind of ప్రజలు people. నన్ను నమ్మడానికి వాళ్ళు ఇష్టపడరు. They're not liking to believe in the truth. Which is the word of ఎందుకంటే God. ఏది తీయటి మాటలు ఉంటాయో దాన్ని నమ్మడానికే ఇష్టపడతారు. People like sweet speech, sweet talk. ఆ అబద్ధాన్ని నమ్ముతారు.
They believe in that lies. అది అబద్ధ ప్రవక్త యొక్క లక్షణం. That's the character of the false prophet. అబద్ధ ప్రవక్త ఇక్కడ వాక్యం చెప్తున్నారంటే దానికి అర్థం ఏంటండి? What is the meaning when the word has been spoken over here? ఇప్పుడు ఒక బిజినెస్ గురించి సెమినార్ ఉంది. నువ్వు ఎందుకు వస్తున్నావు అక్కడికి? దేనికి వస్తావు? When there's a seminar about business, why are you going? బిజినెస్ ఏంటి, ఆ టిప్స్ ఏంటి, నేను ఎట్లా చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుందని నేర్చుకోవడానికే కదా. Will you not go to the seminar to learn how you need to improve your knowledge నువ్వు about business? గవర్నమెంట్ జాబ్స్ కి నువ్వు టెస్ట్ రాస్తావు. For government jobs, you have to write a test. నువ్వు ఏం రాయాలనుకున్నావు అది నీకు తెలుసు కదా. You know what you ought to write, దేనికి అప్లై చేస్తున్నావో నీకు తెలుసు కదా. and you should know for what you're అది applying. గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో మొత్తం నీకు తెలుసు కదా. You do know for what you've applied నువ్వు for. బిఎడ్ చెయ్యాలా లేదా ఇవన్నీ నీకు తెలుసు కదా. You know everything whether you want to మరి continue. దానికి వచ్చే కదా నువ్వు అన్ని నేర్చుకుంటావు. You have to come to the point and learn. అప్పుడు నేర్చుకుని ఏం చేస్తావు? What you do later ఓ on. ఈ పాయింట్స్ ఇట్లా రాసుకోవాలా, ఇవన్నీ అడుగుతారా, ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారా, దీని మీద కూడా ఉంటుందా అన్నది నీకు అర్థమవుతుంది. You will gain knowledge as to how to prepare for the examination. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీ ఆత్మకి, నీ ఫ్యూచర్ కి ఏది అవసరమో అదే ఆత్మీయంగా నీకు అనుగ్రహించబడుతుంది. Likewise, spiritually also, everything will be given to you, pertaining to you, your family, your everything related to you, what you require. అది నువ్వు తీసుకోలేదనుకో, But if you don't receive and learn from డిప్రెషన్ here, లోకి వెళ్ళిపోతారు, you will slip into depression. సూసైడ్ చేసుకోవాలనుకుంటారు You will go to the extent of committing suicide. కదా. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతూ ఉంటది, Your expectations go to its peak. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, So is your గొడవలు misunderstanding. ఎక్కువైపోతూ ఉంటాయి, So your quarrels. అప్పుల బాధలు ఎక్కువైపోతూ And ఉంటాయి, so your loans. నువ్వెవరని గొడవలు పెట్టుకుంటూ And ఉంటారు. you'll ask, who are you at the end of the ఇంకా day? దీంతోనే బ్రతికేస్తాను. ఇంకా దైవజ్ఞానం నీకే ఉపయోగపడుతుంది. So therefore, godly word is required for you. జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఏముంటది? What will happen to people who are working? దైవజ్ఞానం ఉండదు. They will not have నువ్వు godly wisdom. లేకపోతే ఏంటి, నాకు జాబ్ ఉందని అంటారు. They'll say, if you don't have means I have my job. నువ్వు లేకపోయినా పర్లేదు, నేను కూడా పోషించగలను అని అంటారు. If you're not there, even I can feed. They కానీ say. ఒక్క దైవజ్ఞానమే కదా నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తది. But it's the word of God only will teach you how to live. ఇదేం చెక్క భజన కాదు కదా వినేసి వెళ్ళిపోయి మర్చిపోవడానికి. It's not just a song that you hear and go away. ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించిందే. All these are pertaining to your life. ఏదో ఆచారపరమైన వాక్యం కాదు. It's not a traditional word of scriptures. అబద్ధ ప్రవక్తలు ఉంటారని నీకు తెలుసు, కానీ ఎలా ఉంటారో ఎలా తెలుసు? You know there are false prophets. You should also know how they will come to తెలుసుంటే you. దేవుడి స్వరాన్ని గుర్తుపట్టేవారు, దేవుని గుర్తుపట్టేవారు. If you would have known, you would have known the voice of God and recognized దేంతో God. బ్రతుకుతున్నారు? ముసుకేసుకోలేదని ఆలోచిస్తున్నారు. You're not bothered. నువ్వు You're not దశమ భాగం thinking. ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు నాశనం అయిపోయావు అని అంటున్నారు. You're thinking about wheel. You're thinking about 10%. You're thinking about tithe. నువ్వు సంఘం రావట్లేదు కాబట్టి నీ కుటుంబం పాడైపోయింది అంటున్నారు. You say you didn't come to church. That's why your ఎవరు family చెప్పారు destroyed. ఇది? Who told you all these things? ఇది మనుషుల భయం అంటే. This is what is the fear of man. దేవుడి భయం ఉండదు, మనుషుల భయం. They don't have the fear of God. దానికి నువ్వు భయపడి ఏం చేస్తావు? నీ ఇంట్లో ఉన్న బంగారం తగటి పెట్టి నువ్వు దశమ భాగం ఇవ్వడానికి రెడీ అవుతావు. What you'll do for that? You will mortgage our jewels and దేవుడికి want to ఏదైనా give చెయ్యాలని 10%. నీ ఒంటి మీద తీసి వేసేస్తావు. And to do something for God, you remove things from your jewelry and give it off. ఆ దరిద్రం అక్కర్లేదండి. That kind of money is not at all required. ఎక్కడా చెప్పలేదు, And nowhere it's mentioned. వాక్యంలో నింది నేను చెప్పను. It's not in the word of God. I will not tell. షలోమ్ అలైకుం.